విశ్లేషకులు మాజీ ఎమ్మెల్యే సభ్యులు గోన ప్రకాష్ గారు ఆర్టీసీ మాజీ చైర్మన్ కూడా రాజకీయ పరంగా తెలంగాణ రాజకీయాల గురించి చాలా ఎక్కువగా తెలిసిన వ్యక్తుల్లో గోనె ప్రకాష్ గారు మిగిలిన గెస్ట్లు కూడా మన కాసేపట్లో జాయిన్ అవుతారు. ముందు గోనె ప్రకాష్ రావు గారితో మొదలు పెడదాం, తర్వాత మిగిలిన గెస్ట్లతో మాట్లాడదాం. ప్రకాష్ గారు మా స్టూడియోకి వచ్చినందుకు ముందుగా మీకు వెల్కమ్. నమస్కారం. తెలంగాణ రాజకీయాలు మీకు కొత్త కాదు, అప్పుడెప్పుడో ఎన్టీఆర్ హయాం నుంచి మీరు రాజకీయాలను చాలా దగ్గరగా చూస్తూ ఉన్న తెలంగాణ ఉద్యమం నుంచి కూడా ప్రజాసమితి 14లో 10 గెలిచినప్పటి నుంచి అవును అప్పటి నుంచి మీరు కరెక్ట్ మీరు రాజకీయాలను దగ్గరగా చూస్తున్నారు, రాజకీయాల్లోనే ఉన్నారు. ఆర్టీసీ చైర్మన్ గా పనిచేశారు, ఎమ్మెల్యేగా చేశారు, వైఎస్కి చాలా అత్యంత ఆప్తునిగా ఉన్నారు. తెలంగాణ ఏర్పాటు, తెలంగాణ ఉద్యమం అన్నీ మీరు దగ్గరుండి చూశారు. తెలంగాణలో రేవంత్ పాలన కూడా ఏడాదిగా చాలా దగ్గరుండి చూస్తున్నారు. అంతకుముందు తెలంగాణ ఏర్పడ్డాక కేసీఆర్ పాలన 10 ఏళ్ళు చూశారు. ఏంటి ఈ పాలనకి ఆ పాలనకి కంపారిజన్ ఏంటి? ఏడాది పాలనకి రేవంత్కి ఎన్ని మార్కులు వేస్తారు మీరంటే ఏం చెప్తారు? సార్ ఇది చాలా తక్కువ సమయం. 1 year అనేది తక్కువ అంటే తక్కువ సమయం, కానీ సాధ్యం కాని హామీలు రేవంత్ రెడ్డి గారికి తెలుసు, బట్టి గారికి తెలుసు, అనుభవజ్ఞులు కదా. ఆయన జడ్పీటీసీ అయ్యాడు, ఎంపీ అయ్యాడు, ఎమ్మెల్యే అయ్యాడు, ఎవ్రీథింగ్ నోస్. హౌస్ ప్రొసీజర్స్, హౌస్ ప్రొసీడింగ్స్ ఎట్లుంటాయో తెలుసు. కానీ ఒక రాక్షస పాలన, ఒక శిశుపాలుడా రావణాసుడా నా లాంగ్వేజ్లో అంటే నియంత పాలన ఏదైతుందో పోవాలనే ఉద్దేశంతో వాళ్ళు ఇప్పటికి ఒప్పుకోవడం లేదు. కరెక్ట్. కేసీఆర్ గారు ఏం చెప్పారు? 67 ఏళ్ళ పాలనలో ఏదైతుందో కంటే మేము ఈ 10 ఏళ్ళు అభివృద్ధి చేసినాం అన్నాడు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఏమంటున్నారు? 10 సంవత్సరాలను కంపేర్ చేస్తున్నాడు. 10 సంవత్సరాలు ఎంత చేసిండో అంతకంటే ఎక్కువ చేసిండు. మరి అసలు ఎన్నికల మేనిఫెస్టో ఈరోజు ఒకసారి చదువుకోవాలా. ఉచిత బస్సు అనేది ఆ లేడీస్ మహిళా దాంట్లో ఒక పార్ట్, ఒక అంశం. ఈరోజు రైతు రుణమాఫీ పూర్తి చేయలేదు. అది ముఖ్యమంత్రి గారు చెప్పిన ఒకవైపు తుమ్మల నాగేశ్వరరావు గారు ఇది ఇంపార్టెంట్ మినిస్టర్ నేను అనుకుంటున్నాను, అగ్రికల్చర్. వారు ఏం చెప్తున్నారు? మార్చిలో మేము పూర్తి చేస్తామని. దాదాపు 53,000 కోట్లు మాత్రమే పూర్తి చేశారు. దాదాపు లెక్కల ప్రకారం బ్యాంకు లెక్కలు కానీ వాళ్ళు చెప్పింది 65 కోట్ల పైన ఉంది. ఇంకా 2 లక్షల పైన రైతులకు ఏదైతుందో రుణమాఫీ చేయాలి. ఏం చెప్పారు? డిసెంబర్ 9 నాడు ఎవరు కట్టకండి, 9 మా ప్రభుత్వం ప్రమాణ స్వీకారం, 10 నాడు మీ బ్యాంకులో పడతాయని చెప్పారు. అంటే ఎవరి అదే ఈరోజు ఈ 6 కంటే ఎక్కువ ఈరోజు ఎవరైనా డిబేట్ చేసే వాళ్ళని ఒకసారి సంతకాలు పెట్టారు. ఒకరు పిసిసి ప్రెసిడెంట్గా, ఒకరు సిఎల్పి లీడర్గా. చెక్ అంటే మేము హామీ పత్రం అని నేను అడుగుతున్నా. దానికంటే ముందు బాండ్ అదే బాండ్ ఇది 9 తర్వాత అమలు అయిపోతాయి అంతే. 6 హామీలు కాకుండా దానికంటే ముందు ప్రియాంక గాంధీ హోప్ ఆఫ్ ద యూత్ ఈరోజు స్టార్ క్యాంపెయినర్. నా అభిప్రాయం చెప్పాలంటే రాహుల్ గాంధీ కంటే కూడా క్రౌడ్ పుల్లింగ్. రేపు రాబోయే రోజుల్లో ఇందిరాగాంధీని మరిపించే ఆమె లాంగ్వేజ్ కానీ, ఆమె బాడీ లాంగ్వేజ్ కానీ, ఆహాభావాలు కానీ ఎత్తుందో కాంగ్రెస్కి ఎసట్ ఎప్పుడో ఆమెను పైకి తీసుకురావాలి. యూపీ ఇన్ఛార్జ్ వేసే అవసరం లేకుండే చాలా పార్టీ మెరుగైతుండే. ఇప్పటికైనా మంచి నిర్ణయం తీసుకుంది కాంగ్రెస్ పార్టీ. ఆమె మీటింగ్ ఒక 15-20 వేల మంది మీటింగ్ పెట్టి నిరుద్యోగ భృతి అనుమతి చేశాడే. ఈ రోజు ఆటో వాళ్ళదైతే దాంట్లో లేదు, ఆటో వాళ్ళకు 12,000 రూపాయలని చెప్పారే. రైతు కూలీకి ఏదైతుందో డబ్బులు ఇస్తామన్నారే, 12,000 కౌలు రైతుకి ఇస్తామని చెప్పిందే. రైతు బంద్ ఏదైతుందో 10,000 ఇచ్చేది ఏదైతుందో 15,000 చేస్తామని చెప్పారే ఎకరానికి. ఇప్పుడు పడ్డదా అండి? ఏం చెప్తున్నారు? మేము 6,500 కోట్లు అప్పులు అస్సలు కడుతున్నాం నెలకు. 6,000 కోట్లు ఏదైతుందో పెన్షన్స్, సాలరీస్ ఉన్నాయని చెప్తున్నారు. ఇవి తెలియదా మీకు? 7 లక్షలు అప్పు చేసి తెలియదా? సో ఇది అమలు అయ్యే అవకాశమే లేదు. ఈ 5 ఏళ్ళు కాదు, ఇంకా 10 ఏళ్ళ అవకాశం ఇచ్చిన వాళ్ళు ఇచ్చిన హామీలు 1. అలాగే కర్ణాటకలో అదే పరిస్థితి జరిగింది, హిమాచల్ ప్రదేశ్ జరిగింది. ఈరోజు హర్యానా ఓటమి కారణము, మహారాష్ట్ర ఓటమి కారణము ఈ 3 రాష్ట్రాలను ఏదైతుందో వాళ్ళ మేనిఫెస్టో, వాళ్ళు చెప్పిన ప్రసంగాలు ట్రాన్స్లేట్ చేసి బీజేపీ వాళ్ళు ప్రతి ఇంటికి ప్రచారం చేసిండ్రు. ఆర్ఎస్ఎస్ అండ్ ఏబీఎఫ్యా దాని పేరేంది, విశ్వ హిందూ పరిషత్ అన్ని లీఫ్లెట్స్ ఏదైతుందో ఈ 2 రాష్ట్రాల్లో ఘోర ఓటమికి కారణము ఈ 3 రాష్ట్రాలు ఇంప్లిమెంట్ చేస్తలేదు. ఖర్గే గారే చెప్పారు కదా, సాధ్యం కానీ హామీలు చేయొద్దని చెప్పి వార్నింగ్ ఇచ్చాడు. ఆయనే మహారాష్ట్రలో పోయి 4,000 నిరుద్యోగ భృతి చెప్పినా లేదా? చెప్పాడు. తో ఇవన్నీ ఏదైతుందో ఓట్ల కోసం చెప్పారు. నేను కూడా ఖచ్చితంగా ఆ ప్లేస్లో నేను ఒక లీడర్గా ఉన్న వ్యూహరచన చేయమంటే ఈ రాక్షస పాలన పోవాలి కనుక
ఆంధ్ర తెలంగాణ ఇద్దరు. ఇంతవరకు ప్రజాస్వామ్యంలో ఇంత అవినీతి ప్రభుత్వాలు ఈ రెండు రాష్ట్రాలు ఇంత ప్రజలకు అందుబాటులో లేక ప్రజాప్రతినిధులకు, మంత్రులకు, ఎమ్మెల్యేలకు ఆర్ ఎనీ ఆర్టీసీ కార్మికులా లేకపోతే మున్సిపల్ కార్మికులా ప్రతిపక్ష ఎవరికి ఇంటర్వ్యూస్ లేవు. ఇద్దరు ఒక నియంత పాలన నడిచింది. అక్కడ కూడా సాధ్యం కాని హామీలు చంద్రబాబు గారు ఇచ్చారు, ఇక్కడ కూడా ఇచ్చారు. ఆయనైతే అపార అనుభవం ఉన్నాడు. దాదాపు 15 సంవత్సరాలు ప్రతిపక్ష నాయకునిగా, 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా, 14 సంవత్సరాలు చేసి కూడా ఇచ్చాడు. ఈరోజు చేయడం లేదు, అప్పులు చూపుతున్నారు. ఈ రోజు 7 లక్షల అప్పు అని తెలియదు వీళ్ళకు, 7-9 అని చెప్పారు అనుకోండి. నేను అనేది ఏంటంటే ఇది సాధ్యమయ్యే పని కాదు. రియాక్షనా కాదా అనేది నేను ఒక కాంగ్రెస్ అభిమానిగా చెప్పాను. నేను కూడా సర్వే, జాతీయ సర్వే 10,000 షాంపిల్లకు ఏదైతుందో ఒకరిని కాంటాక్ట్ చేశాను. 30 lakhs అంటే ఒక షాంపిల్ కు 300 రూపాయలు. ఇంకొక జాతీయ వాళ్ళని పెట్టాను 200 రూపాయలు. ఏమన్నా బార్గెన్ చేసిన ఏదైతుందో నేను కూడా సర్వే చేస్తాను. ఖచ్చితంగా ప్రజల్లో వ్యతిరేకత ఉంది. ఎంత ఉంది అని నేను పర్సెంటేజ్ చెప్పలేను, ఎందుకంటే అనుకోకుండా సార్ కళ్యాణ్ గారు అండ్ సతీష్ గారు నన్ను క్షమించాలి. నేను పేపర్లు కానీ టీవీ కానీ చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చినాయి. చాలా ఒక 14 నెలల నుంచి ఒక యజ్ఞం చేస్తా ఉన్నాను. అది చివరి దశకు వచ్చింది. ఇది నాకు ఇంపార్టెంట్ కాదు. టీవీలు, పబ్లిసిటీ, బ్యానర్లు, పోస్టర్లు కానీ ఇది ప్రజలకు తెలియాలని. ఇది ఒక ఒకేషన్ కనుక మీరు నిన్న ఫోన్ చేస్తే నేను ప్రిపేర్ కూడా కాలే. చాలా డిస్టర్బ్ గా ఉంటుంది. నేను చాలా డిస్టర్బ్ గా ఉంటుంది. మార్పులే కానీ ఇది 10 ఏళ్ళు ఇప్పుడు కాదు, ఈ 5 ఏళ్ళు కాదు, 10 ఏళ్ళు ఉన్నా కూడా ఇది అమలు చేయరు. 10 ఏళ్ళు ఒక 1 minute 10 ఏళ్ళు ఉన్నా కూడా అమలు చేయరు. ఇది ఛాలెంజ్ నేను చెప్తాను. అప్పులు చేస్తే తప్పితే, భూములు అమ్మితే తప్పితే ఇంపాసిబుల్. ఇంకోటి ఈ రోజు కొంత సంఘటనలు చూసినప్పుడు 8% అనే ప్రచారం అయితే కాంగ్రెస్ ఎమ్మెల్యేలు చెప్తున్నారు. కావాలంటే ఇప్పుడే మీకు దీని తర్వాత ఆఫ్ ద రికార్డు 2 ఎమ్మెల్యేలతో మాట్లాడుతున్నాను. నా కాన్స్టిట్యున్సీలో 80% బిల్స్ పాస్ అయినాయి. నేను అడిగింది బిల్లు ఇవ్వాలి. ఇప్పటి వరకు ఎక్కడ కలిసింది నాకు? అమెరికాలో, న్యూయార్క్ లో కలిసాడు. న్యూయార్క్ లో ఒక రాత్రి 11 గంటలు 12 గంటలు అయింది. ఐస్ క్రీమ్ తింటున్నాం. టైమ్ స్క్వేర్ లో మ్యారెట్ లో ఉన్నాం. మ్యారెట్ హోటల్లో కళ్ళకు నీళ్ళు ఏడ్చుకుంటూ చెప్పాడు, అన్న ఏం తొందరపడకు, నువ్వు మొదటిసారిను తొందరపడితే ఇబ్బంది అవుతుంది. ఏదైనా కానీ శిశుపాల వారు ఎప్పుడైంది? టైం వస్తుంది. టైం వచ్చినప్పుడు ఏదైతుందో మీరు బయట వాళ్ళని ఇప్పుడు నా మీద కమెంట్ చేసినాం. అలాగే ఏదైతుందో ఒక ఎమ్మెల్యే నిన్న షాద్ నగర్ చూసాం. ఇది కంప్లీట్ చేయనండి ప్లీజ్. ఎమ్మెల్యే అహంకారం, రాజ్యాంగం మీద ప్రమాణం చేసి రాగదేశాలకు ఏం మాట్లాడింది అనేది. నేను వేలమ సంఘంలో కరీంనగర్ లో మెంబర్ కాదు, నా జిల్లాలో, హైదరాబాద్ కాదు, వనభోజనాలకు పోలే. నా ఎన్నికల్లో కూడా ఏదైతుందో నా బంధువులు, నా మామ, బావ, నాకు బంధువు గోనెగోపాలరావు నెక్స్ట్ ఎంప్లాయిడ్ ఎవరు చేయలేదు. కాలేజ్ ఎలక్షన్ లో కూడా నన్ను వెల్మానే స్లోగన్ కాదు, సామాజిక స్పృహ. మీరు అన్నాడు తెలంగాణ ఉద్యమంలో, తెలంగాణ మొదటి ఉద్యమంలో 69-70 నేను వరంగల్ నిజామాబాద్, రెండో ఉద్యమం జయాంధ్ర ప్రెసిడెంట్ వచ్చినప్పుడు మీసాలో రాజమండ్రి జైల్లో ఉన్నాను. రాజమండ్రి వెంకయ్య నాయుడు గారు, మాదాల జానకిరామ్, అగస్త్యన్ వచ్చిన తర్వాత హైదరాబాద్ ట్రాన్స్ఫర్ అయ్యాము. ఇవాళ నాగం జనార్దన్ రెడ్డి బతుకున్నాడు, నాయన నరసింహరెడ్డి చనిపోయాడు, సత్యనారాయణ రెడ్డి గవర్నర్ చనిపోయాడు, ఈశ్వరిబాయి చనిపోయింది, కేశవరావు చనిపోయాడు. వీళ్ళంతా మేము జైలు ఈ రోజు ఒక ఎమ్మెల్యే తీన్ మార్మల్ బీసీ డిక్లేర్ చేస్తున్నానా? ఎవరైనా కాంగ్రెస్ అభ్యర్థి ఎవరు? నువ్వు పార్టీ ప్రెసిడెంట్ వా, సీఎం వా, లేకపోతే పార్లమెంట్ బోర్డు మెంబరా, రాజీవ్ గాంధీ, రాహుల్ గాంధీ, లేకపోతే సోనియా గాంధీ? ఈ రోజు పార్టీ లైన్ ధిక్కరిస్తున్నారు. ఈ రోజు మాదిగ ఇష్యూలో రాజశేఖర రెడ్డి గారు అసెంబ్లీ తీర్మానం చేశాడు. ఇతను మొన్న సుప్రీంకోర్టు వస్తేనే నేనే సపోర్ట్ అసెంబ్లీ తీర్మానం ఇప్పుడు చేయబోతున్నారు. ఖర్గే గారు చెప్పారు, 18 రాహుల్ గాంధీ చెప్పారు. ఈ రోజు ఏదైతుందో ఒక సమూహం డబ్బులతో చేసుకొని గడ్డం వివేక్ మీటింగ్ పెట్టి ఒక పార్టీ లైన్ ని ధిక్కరిస్తున్నారు. ఒకరు శంకర్, ఒకరు ఈయన. ఇక మంచిర్యాల ఎమ్మెల్యే సార్, ఈ రోజు ఇది లాస్ట్. ఈ రోజు ఏదైతుందో తడిపారు ఎవరి మీద పెట్టాలా, పీడీ ఎవరి మీద పెట్టాలి, అటెంప్ట్ టు మర్డర్ ఎవరి మీద పెట్టాలని డిక్టేట్ చేస్తున్నాడు. చేసి 62 మందిని నేను అనుకుంటున్న ఏ ఎమర్జెన్సీలో కానీ ఒక్క కాన్స్టిట్యున్సీలో ఏ కడప కర్నూలు ఫ్యాక్షన్ రాజకీయాలు కూడా అంత అరాచకం జరుగుతుంది. 62 మందిని ఎక్కడికి పంపిండు చెప్తేనండి. ఇది పార్టీకి 5 కాన్స్టిట్యూన్సీలు. హరీష్ గారు ఉన్నారు, మనం కంటిన్యూ చేద్దాం. గోనెప్రకాష్ గారు ఒక చిన్న బ్రేక్ తీసుకోవాలి. మనతో పాటు డిబేట్ లో జాయిన్ అవుతున్నారు. మీరు అడిగిన అంశాలు ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించిన చాలా. హరీష్ గారు ఆదిలాబాద్ జిల్లా ఎమ్మెల్యే ఆయనతో మాట్లాడదాం. అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వ ఏడాది పాలనపై మీరు ఏవైతే విమర్శలు చేశారో, ఇంకా 10 ఏళ్ళైనా అమలు కావాలని హామీలు
సాధ్యము కావని చెప్పారు. దానికి సంబంధించి దానికి సంబంధించి చామల కిరణ్ భువనగిరి ఎంపీ కూడా మనకు లైవ్ లో అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా బీఆర్ఎస్ నుంచి తాతామాధు ఎమ్మెల్సీ అందుబాటులో ఉన్నారు. 10 టీవీ నిర్వహిస్తున్న బిగ్ కాన్క్లేవ్ లో ఇప్పుడు బిగ్ డిబేట్ ప్రారంభం కాబోతుంది. మనతో పాటు ఆల్రెడీ డిబేట్ లో కంటిన్యూ అవుతున్నారు సిర్పూర్ కాగజ్ నగర్ శాసనసభ్యుడు బీజేపీ నేత పాల్వాయి హరీష్ గారు, అలాగే రాజకీయ విశ్లేషకులు మాజీ శాసనసభ్యులు గోన ప్రకాష్ గారు ప్రస్తుతం డిబేట్ లో జాయిన్ అయ్యారు. కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ సభ్యులు చామల కిరణ్ గారు, అలాగే బీఆర్ఎస్ పార్టీ శాసన మండలి సభ్యులు తాతా మధు గారు. చామల కిరణ్ గారు, మనం గోన ప్రకాష్ గారు కామెంట్స్ చూశారు. అలాగే బీఆర్ఎస్ ఈ రోజు ఒక ఛార్జ్ షీట్ రిలీజ్ చేసింది. భారతీయ జనతా పార్టీ కూడా నిన్న సాయంత్రం ప్రత్యేకంగా ఏడాది పాలన పైన ఒక పెద్ద సమావేశం ఏర్పాటు చేసింది. ఏం చెప్తారు? ఏడాది పాలనపై సంతృప్తిగా ఉందా? విపక్షాలు లేవనెత్తున్న అంశాలకు మీ దగ్గర ఉన్న సమాధానం ఏంటి? కిరణ్ గారు, కంటిన్యూషన్ గోనె ప్రకాష్ గారు అన్న ఒక అంశాన్ని మీకు చెప్తాను. 5 ఏళ్లలో కాదు 10 ఏళ్ళు అధికారంలో ఉన్నా కూడా మీరు ఇచ్చిన గ్యారంటీలు, మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చడం సాధ్యమే కాదు అని ఒక రాజకీయ విశ్లేషకుడిగా, రాజకీయాల్ని దగ్గరగా ఉండి చూసిన వ్యక్తిగా చాలా ప్రభుత్వాలను ఆయన దగ్గర నుంచి చూశారు. ఆయన అంటున్నారు, దానికి మీ కామెంట్ ఏంటి? ముఖ్యంగా ఈరోజు ఈ యొక్క డిబేట్ కి వచ్చిన పెద్దలందరికీ నమస్కారాలు. దాంట్లో మా గోనె ప్రకాష్ అన్న రన్నింగ్ ఎన్సైక్లోపీడియా, అంటే ఈ రాష్ట్రంలో ఎవరికి కూడా చరిత్ర అంత తెలిసి ఉండదు. ఇక్కడ ఎప్పుడు ఎవరు ఏం చేసిండు అనే దాని మీద ఆయనకున్న అవగాహన ఎవరికి ఉండదు. మేము కూడా అప్పుడప్పుడు అన్నకు ఫోన్ చేసి డౌట్స్ ఉంటే అడుగుతుంటాం. అయితే డెఫినెట్ గా అన్న చెప్పినట్టు ఏంటంటే, ఈ యొక్క మేనిఫెస్టోకి సంబంధించి మేము ఈ రోజు నెరవేర్చిన హామీలలో అన్న ఏదో క్లారిఫికేషన్ ఇచ్చుకుంటే రైతు రుణమాఫీ మీద దగ్గర 22 లక్షల రైతులకు రుణమాఫీ జరగడం జరిగింది. అది కూడా ఒక క్యాప్ ఏర్పాటు చేయడం జరిగింది. ఏ టైం నుంచి ఏ టైం వరకు రుణమాఫీ చేస్తారో చెప్పి దాంట్లో చేసారు. ఇంకా కొన్ని దాంట్లో కరెక్షన్స్ ఉండడం వల్ల దాంట్లో కొన్ని తప్పిదాలు, అంటే ఆధార్ కార్డులకు, బ్యాంక్ అకౌంట్ నెంబర్లకు ఆల్ఫాబెట్స్ కొన్ని అక్కడక్కడ కరెక్షన్స్ కొన్ని మిస్లీడ్ కావడం వల్ల కాలేదు. అవి కూడా విత్ ఇన్ షార్ట్ టైమ్ లో కంప్లీట్ చేయాలని డిసైడ్ అయిపోయారు వాళ్ళు, మన ప్రభుత్వం వాళ్ళు. నేను చెప్పేది ఏంటంటే 100 days లో జరగాల్సిన గ్యారంటీలు జరగలేదు అనేది ఈరోజు బీఆర్ఎస్ పార్టీ నినాదము. గోనె ప్రకాష్ అన్నదేమో 10 ఏళ్ళైనా జరగదని. అట్లేం లేదు. బేసిక్ ఏంటంటే ఇప్పుడు మనం చేస్తున్నటువంటిది ఫస్ట్ 1 year లో మనకున్నటువంటి పరిస్థితిని బట్టి మాక్సిమం ట్రై చేసి పథకాలు చేయాలన్న ఉద్దేశం ఒకటే పాజిటివ్ మైండ్ తోటి మా ప్రభుత్వం ముందుకు పోతుంది. అయితే గోనె ప్రకాష్ రావు అన్న చెప్పినట్టు ఎన్ని లక్షల కోట్ల అప్పు తెలంగాణకు ఉందన్న విషయాన్ని గతంలో ఎప్పుడన్నా సెక్రటేరియట్ లో వాళ్ళు కూర్చుంటే తెలిసేది. జీవోలు కూడా చీకటి జీవోలు ఇచ్చారు కాబట్టి చాలా వరకు సివిల్ సప్లైస్ లో కూడా 85,000 కోట్ల అప్పు ఉందన్న విషయం మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పోయి ఆడ సివిల్ సప్లైస్ లో ప్రిన్సిపల్ సెక్రటరీ తోటి వాళ్ళందరితో కూర్చున్నాక అప్పుడున్నటువంటి బకాయిలన్నీ బయటకు వచ్చినాయి. సో రాష్ట్రం ఎంత లోపలికి ఎంత అప్పులో కూపంలో మునిగిపోయిందన్న విషయాన్ని తెలుసుకోవడానికి నెల రోజులు, అంటే డిసెంబర్ 7వ తారీఖు. అదే దానికి సంబంధించి ఒక అంశం అడుగుతాను. నిజంగానే మీకు అప్పులు ఉన్నాయని తెలియని సందర్భంలో హామీలు ఇచ్చారు, మేనిఫెస్టోలో పెట్టారు అనుకుందాం. ఇప్పుడు తెలిసింది కదా, ఇప్పుడు హామీలు నెరవేర్చలేమని కానీ, ఈ హామీని అమలు చేయలేకపోతున్నామని కానీ, ఇది చేయలేము అని కానీ ఏమైనా చెప్తారా? మరి చెయ్యలేమని కాదు, నేను ఒకటే చెప్తున్నాను మీకు. మాకు తెలంగాణ ప్రజలు 5 సంవత్సరాలు అధికారం ఇచ్చారు. ఇప్పుడు ఎంతమంది విశ్లేషకులు వచ్చినా, నడ్డా వచ్చినా, నిన్న రేపొద్దున కేటీఆర్ వచ్చినా, ఎల్లుండి కేసీఆర్ వచ్చిన అసెంబ్లీకి జరిగే ప్రక్రియలు ఏంటంటే, ప్రజలు పొలిటికల్ పార్టీలకు 5 ఏళ్లకు ఒక అవకాశం ఇస్తారు ఓట్లేసి. ఇవాళ 10 ఏళ్ళ అవకాశం ఇచ్చారు బీఆర్ఎస్ పార్టీకి. 2014 మేనిఫెస్టో ఉంది, 2018 మేనిఫెస్టో కూడా ఉంది వాళ్ళది. ఇవాళ నేను ఈ విషయం చెప్పగానే మీరు ఏమంటారు అంటే, వాళ్ళ 2 మేనిఫెస్టోలు తీసుకొస్తే మేము మా మేనిఫెస్టో తీసుకొస్తాము, ఈ సంవత్సరంలో మేమేం చేసినాము, వాళ్ళు దళిత ముఖ్యమంత్రి చేస్తాము, కాపల కుక్క లెక్క ఉండి నేను ఓన్లీ తెలంగాణ తెస్తా, నేను ఎప్పుడు కూడా నేను అధికారంలో ఉండా, నా పిల్లలకి ఏం అవసరం లేదని చెప్పిన కాడి నుంచి మొదలు పెడితే మొన్న తెలంగాణ టిఆర్ఎస్ పార్టీ నుంచి బీఆర్ఎస్ కన్వర్షన్ అయిన దాకా కూడా వాళ్ళు చెప్పింది ఏది జరగలేదు. కానీ మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పట్టుదలతో ఉండు చెయ్యాలని 100% ఇచ్చిన ప్రతి హామీని 5 సంవత్సరాలు ఇప్పుడైతే ఉందో ప్రజలందరూ మెప్పు పొందే విధంగా మేము పరిపాలన సాగిస్తాం, మళ్ళీ అధికారంలోకి వస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. ఎందుకంటే మాకు చిత్తశుద్ధి ఉంది కాబట్టి 18,000 మేము రుణమాఫీ చేస్తామని చెప్తే రుణమాఫీ చేస్తున్నాం అంటే వాళ్ళు నమ్మలేదు. ఎందుకంటే హరీష్ రావు గారు మమ్మల్ని ఎప్పుడు చేస్తారో చెప్పుర్రి, చేస్తారా చేస్తారా చెప్పుర్రి అంటే రేవంత్ రెడ్డి గారు
ఎస్పెషల్లీ పార్లమెంట్ ఎన్నికలలో యాదగిరి లక్ష్మీనరసింహస్వామి సాక్షిగా రుణమాఫీ చేస్తా అన్నాడు. వాళ్ళందరూ కూడా సంతోషంగా అబ్బా భలే ఇరికిండు, వీళ్ళు ఏం చెయ్యరు ఎందుకంటే డబ్బులు లేవు చేయలేదని. చిత్తశుద్ధి ఉంటే ఏదైనా సాధ్యం. నేను అనేది ఏంటంటే వాళ్ళు అనుకున్నట్టు నిజంగానే ఇరుకునబడ్డారు, రుణమాఫీ మాత్రం చేశారు, ఆ డబ్బులన్నీ దానికే పెట్టేశారు, మిగిలిన అమలు కావట్లేదు అని ఇప్పుడు బీఆర్ఎస్ అంటుంది. అందుకే కదా వాళ్ళ ఆనందం పొందనీయమే అంటున్నా. ఎందుకంటే వాళ్ళు అదే విషయంలో సక్సెస్ అయినామని ఒకటే జబ్బలు జరుచుకుంటుర్రు. వాళ్ళ నాయన ఎందుకు చేయలేదు, వాళ్ళ నాయన మిట్టి కట్టి తప్పించుకుండు. అలా మామ హరీష్ రావు మామ రుణమాఫీ చేస్తే బడ్జెట్ లో లోటు జరుగుద్ది, ప్రజలకు హామీలు ఇచ్చుడు ఈజీ, అవన్నీ ఎగ్గొట్టిన ఏం పడకూడదన్న ఉద్దేశంతో ప్రతి సంవత్సరం దాని మీద మిత్తి తీసుకొచ్చి రైతు బంధు కట్టి ఇక గింతే అని చెప్పి చేతులు దులుపుకుండు. ఇవాళ నేను తెలంగాణ ప్రజలకు ఒకటే చెప్తున్నా మీ ఛానల్ ద్వారా, రేవంత్ రెడ్డికి చిత్తశుద్ధి ఉంది కాబట్టి బడ్జెట్ లో ఏమున్నా లేకున్నా కంపల్సరీ కమిట్మెంట్ ని ఫుల్ఫిల్ చేయాలన్న ఉద్దేశంతో ఇంత పెద్ద నిర్ణయం. ఈ రోజు నేను గోనె ప్రకాశాన్ని అడుగుతున్నా, గత కొన్నేళ్ల నుంచి అయినా మీరు రికార్డులు తీయండి, ఏ రాష్ట్రంలోనైనా ఈ భారతదేశంలో ఒకే సంవత్సరంలో ఇంత సోషల్ సెక్యూరిటీ కోసం, ఇంత బెనిఫిట్ ప్రజల కోసం ఇన్ని బెనిఫిట్స్ ఒకే సంవత్సరం చేసినటువంటి ప్రభుత్వాలు ఉన్నాయా లేదా అనేది కనిపెట్టాలి. రెండోది, నిధులు నియామకాల నినాదంతో తెచ్చుకున్న తెలంగాణలో గత 10 ఏళ్ల నుంచి 55,000 ఉద్యోగాలు, సరే మేము 2 లక్షలు చెప్పారు కదా మీరు అనొచ్చు, 55,000 ఇచ్చినటువంటి దాఖలాలు కూడా గతంలో బీఆర్ఎస్ పార్టీ 10 ఏళ్లలో అధికారంలో 30,000 ఉద్యోగాలకి మా హయాంలోనే నోటిఫికేషన్లు వచ్చాయి, మా హయాంలోనే రాత పరీక్షలు నిర్వహించాము. నియామక పత్రాలు ఇచ్చినంత మాత్రాన కాంగ్రెస్ ఎట్లాగా మా కోట అని చెప్తుందని బీఆర్ఎస్ అడుగుతుంది. అన్ని కోట్లు మన హయాంలోనే, అన్ని కోట్లు సుప్రీంకోర్టు, హైకోర్టు, లోయర్ కోర్టు అన్ని కోర్టులు కూడా మన హయాంలోనే స్టేలు పెట్టినాయి, మన హయాంలోనే విద్యార్థుల భవిష్యత్తు ఆడుకున్నాయి, మన హయాంలోనే విద్యార్థులందరినీ అధోగతి పాలు చేసినాయి, మన హయాంలోనే ఈ యొక్క దరిద్ర పాలన నడిచింది. కాబట్టి ఈ ఒక్క సంవత్సర పాలన కోసము మీకు నచ్చకపోవచ్చు, ఎందుకంటే మీరు అపోజిషన్ కాబట్టి మా ఒక్క సంవత్సర పాలన మీకు నచ్చకపోవచ్చు. ప్రజల అధికారం ఇచ్చింది 5 ఏళ్ళు, మీకు 10 ఏళ్ళు ఇచ్చారు. మీరు 10 ఏళ్ళలో ఇవాళ ఎవరు మన మదన్ అన్న ఎవరు మాట్లాడుతున్నారు? మదన్న మాట్లాడుతున్నా, నేను ఒకటే చెప్తున్నా, 2014 మేనిఫెస్టో, 2018 మేనిఫెస్టో తీసుకురా, 2023 మధుతో చామల కిరణ్ గారు అన్న మాటలపై వాళ్ళ మేనిఫెస్టోలో ఎన్ని అమలయ్యాయి కాలేజ్ చెప్తాం. అదేవిధంగా 2 కోట్ల ఉద్యోగాలు బీజేపీ ఇస్తాంది ఇవ్వలేదు అనేది కూడా కాంగ్రెస్ ప్రభాకర్ మన హరీష్ గారు సూటిగా ప్రశ్నిస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా అడుగుతాం. బ్రేక్ అయితే కళ్యాణ్ ఒకటి అంటే ఇప్పుడు అసలు నచ్చినవి ఏంటి నచ్చినవి ఏంటి అని కూడా మనం తీసుకుందాం. భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ నుంచి అసలు ఏడాది పాలనలో మంచి కార్యక్రమాలు చేయలేదా, ప్రజలకు సంక్షేమం విషయంలో అసలు పాజిటివ్ గా నిర్ణయాలు తీసుకోలేదు, ఖచ్చితంగా అది కూడా మాట్లాడదాం. కాంగ్రెస్ ఏడాది పాలనపై 10 టీవీ నిర్వహిస్తున్న బిగ్ కాన్క్లేవ్ రేవంత్ 365 ఉదయం 10 గంటల నుంచి నిర్విరామంగా కొనసాగుతుంది. సాయంత్రం 7-8 గంటల వరకు వివిధ రంగాల నిపుణులు, అలాగే అధికార పార్టీ నేతలు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, అలాగే మిగతా బీఆర్ఎస్ బీజేపీ శాసనసభ్యులు, గోను ప్రకాష్ గారు లాంటి సీనియర్ విశ్లేషకులు ఎంతో మంది ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. వివిధ వర్గాల ప్రజలు కూడా ఇన్వాల్వ్ అవుతున్నారు. దానికి సంబంధించిన కాన్క్లేవ్ కంటిన్యూ అవుతుంది. పాల్వే హరీష్ గారు, ఏడాది పాలన మీరు చూశారు, భారతీయ జనతా పార్టీ కూడా పెద్ద కార్యక్రమం తీసుకుంది, మీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాను కూడా పిలిచారు. అంటే అసలు ఈ ఏడాది పాలనలో మీకు నచ్చిన కార్యక్రమాలు ఏవి లేవా? ఒక శాసనసభ్యుడిగా, ప్రతిపక్ష శాసనసభ్యుడిగా ఒక్క విషయంలో ముఖ్యమంత్రి గారిని మనం అభినందించవచ్చు. మేము ఎందుకంటే గ్రౌండ్ లెవెల్లో పనిచేస్తున్నాం కాబట్టి సీఎం రిలీఫ్ ఫండ్ అనేది ఒకటి పథకం ఉంది. సో ఆ పథకంలో అంతకుముందు వరకు స్ట్రీమ్ లైనింగ్ లేదు, లోపభూయిష్టంగా ఉండేది. ఇప్పుడు ఒక ఆన్లైన్ సిస్టమ్ పెట్టి ఒక ట్రాన్స్పరెంట్ మెకానిజం ద్వారా ప్రతి ఒక్కరికి మాకు ఒక అప్లికేషన్ రాగానే దాని ద్వారా సిస్టంలో మాకు యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇచ్చి దాన్ని పూర్తిగా స్ట్రీమ్ లైన్ చేశారు. పాత బకాయిలు ఏమన్నా కూడా అవన్నీ కూడా క్లియర్ చేసే ప్రయత్నం చేశారు. తప్పకుండా ప్రభుత్వాన్ని ఈ విషయంలో మనం అభినందించాల్సింది. అంతకుముందు పెద్ద ఎత్తునలో కరప్షన్ జరిగేది, డబ్బులు వసూలు చేసేవారు, మిడిల్ మ్యాన్ ఉండేవాళ్ళు. ఇప్పుడు మిడిల్ మ్యాన్ ఆస్కారం లేకుండా డైరెక్ట్గా ప్రజాప్రతినిధులకి ఆరోగ్యశ్రీ కాదు, సీఎం రిలీఫ్ ఫండ్. కాబట్టి అంటే అమౌంట్ చాలా తక్కువ ఇస్తున్నారు. 60,000 సీలింగ్ పెట్టేశారు, అంతకన్నా ఎక్కువ ఇవ్వట్లేదు. లక్షలు, 2 లక్షలు కూడా ఇచ్చారు. కాబట్టి కానీ స్ట్రీమ్ లైనింగ్ ప్రాసెస్, ఆన్లైన్ ప్రాసెస్ వలన మిడిల్ మెన్ ఎలిమినేట్ చేసి
ఒక పారదర్శకమైన సిస్టమ్ ను తయారు CMRF చెక్కులు హరీష్ గారు కొన్ని చోట్ల ఎమ్మెల్యేలు కాకుండా అక్కడ ఊడిపోయిన ఎమ్మెల్యే అభ్యర్థులు పంచుతున్నారని విమర్శలు ఉన్నాయి. అది సెకండరీ. ఏ పార్టీ టీఆర్ఎస్ లో చేస్తుంది, ఎనీ పార్టీ. కానీ స్ట్రీమ్ లైనింగ్ CMRF వ్యవస్థని స్ట్రీమ్ లైన్ చేసినందుకు, ఆన్లైన్ చేసినందుకు ముఖ్యమంత్రి గారిని నేను ఈ విషయంలో అభినందిస్తాను. అదొకటి నాకు నచ్చింది. మీరు ప్రధానంగా ఎక్కడ ఫెయిల్ అయింది అనుకుంటున్నారు? గవర్నమెంట్ ఏమన్నా ఫెయిల్యూర్ ఉందా అసలు ఏడాదిలో? సంవత్సరంలో ఎట్లా ప్రజలు ఏమనుకుంటున్నారంటే మా ప్రజల పరిస్థితి, తెలంగాణ ప్రజల పరిస్థితి పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డట్టాయి. వాళ్ళు ఆశించింది ఏదో, జరిగింది ఇంకోటి. మేము ఈ నియంత పాలన నుంచి బయటకు వచ్చి ఏదో బాగుపడతామని ప్రజలు ఆశించారు. తీరా చూస్తే ఇవాళ ప్రజలు తీవ్ర నిరాశ నిస్పృహల్లో ఉన్నారు. అసలు గ్రామీణ స్థాయిలో గ్రౌండ్ లెవెల్లో మీరు చూడండి, అసలు ఒక సంవత్సరం క్రితం వరకు ఒక 6 నెలల క్రితం వరకు పార్లమెంట్ ఎన్నికల వరకు మా దగ్గరకు వచ్చేవాళ్ళు, ఇవి ఈ పనులు కావాలి. ఇవాళ ఎవరు రావట్లేదు. ఎందుకంటే అందరికీ తెలుసు ఏదైనా పనులు చేసినా కానీ బిల్లులు వచ్చే పరిస్థితి లేదు. ప్రజలకు అందరికీ అర్థమైంది ఏంటంటే ప్రభుత్వం దగ్గర నిధులు లేవు, ఖజానా పూర్తిగా నిండుకున్నది అనే విషయం అర్థమైంది. కాబట్టి వాళ్ళు అడగడమే ఒక సంవత్సరంలోనే ఈ నిరాశ నిస్పృహల్లో ప్రజలు ఉంటే ఇంకా 4 సంవత్సరాలు. హరీష్ గారు, ప్రజలకు అర్థమైంది ఖజానా నిండుకుంది, రాష్ట్ర ప్రభుత్వం దగ్గర నిధులు లేవని, కేంద్రంలో మీరు అధికారంలో ఉన్నారు, కాపాడొచ్చు కదా రాష్ట్రాన్ని. ఇప్పుడు నేనేమంటా అంటే సరే కేంద్రము ఎంత 42% నిధులు ఏదైతే కేంద్ర వాటాగా ఇవ్వాల్సింది అవన్నీ ఇస్తారు. అప్పులు కానీ FRBM పరిధిని దాటి కూడా వీళ్ళకు అప్పులు వస్తున్నాయి. RBI సహకరిస్తుంది. కానీ రాష్ట్రం కూడా వాళ్ళు ఏమి అధికారంలోకి వచ్చే ముందు ఏం చెప్పారు? సంపదను సృష్టిస్తాం, సంపదను పేద ప్రజలకు పంచుతామన్నారు. సంపద సృష్టి అనేది జరగట్లేదు తెలంగాణ రాష్ట్రంలో. మీరు కాగ్ రిపోర్ట్ తీసుకోండి. గత 7 నెలలు అంటే ఫస్ట్ 7 months ఆఫ్ ఫైనాన్షియల్ ఇయర్లో కాంప్యూటర్లోనే ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా రిపోర్ట్ ప్రకారం వారు చెప్పేది ఏంటంటే 41% రాబడి మాత్రమే జరిగింది 7 నెలల్లో. ఇంకా 59% రాబడి వచ్చే 5 నెలలు చేయాలి. అది అసాధ్యం. కాబట్టి వీళ్ళు 70-75% దగ్గర ఆగిపోతారు. సంపద సృష్టి అనేది జరగట్లేదు. వీళ్ళకి ఆర్థిక క్రమశిక్షణ ఉంది అని వీళ్ళు చెప్పుకుంటున్నారు, కానీ గ్రౌండ్ లెవెల్లో లేదు. అంశాన్ని కూడా ఖచ్చితంగా ప్రస్తావిద్దాము. కిరణ్ గారిని అడుగుదాము. మీరు ఇందాక అన్నారు అంటే పెనం నుంచి పొయ్యిలో పడిందని. అంటే భారతీయ జనతా పార్టీ దృష్టిలో కాంగ్రెస్ పాలన కంటే BRS పాలన కొంత మెరుగుందా? నేను అట్లా అనట్లేదండి. కాదు, ఆ 10 సంవత్సరాలు తీవ్రమైన నియంతృత్వం. ప్రజలు కానీ ప్రతిపక్ష నాయకులు కానీ బయటికి వెళ్ళలేని పరిస్థితి, ధర్నా చౌక్ దగ్గర ఒక నిరసన తెలపలేని పరిస్థితి, పూర్తిగా ఒక ఫ్యామిలీ రూల్ నడిచింది. ఇది తెలంగాణ ప్రజలకు ఎన్నడూ కూడా ఈ నియంతృత్వ ధోరణి కానీ నిర్బంధం కానీ ఒప్పుకున్న వాళ్ళు కాదు. గతంలో నిజాం ప్రభుత్వాన్ని గడగడాయించిన చరిత్ర ఈ గడ్డకు ఉంది. కాబట్టి దాని మీద ప్రజలు స్వేచ్ఛను కోరుకుంటారు. స్వేచ్ఛను కోరుకునే ఈ ప్రాంత ప్రజలు స్వేచ్ఛాయుత వాతావరణం కోసం కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇచ్చారు. తద్వారా వీళ్ళు చెప్పిన హామీలు ఏవైతే 420 హామీలు ఇచ్చారు, 420 హామీలు ఇచ్చారు వాళ్ళ మేనిఫెస్టోలో. 420 హామీలు ఇచ్చి ఇవన్నీ 100 రోజుల్లో పూర్తి చేస్తామని 6 హామీలు అయితే అందరికీ ఘంటాపథంగా చెప్పారు. దాని మీద సోనియా గాంధీ గారితో దాని సంతకం పెట్టించారు. మల్లికార్జున్ ఖర్గే గారితో ఒక ప్రమాణం చేయించారు. ప్రియాంక గాంధీ గారిని తీసుకొచ్చారు. ఇదే సరూర్ నగర్ స్టేడియంలో ప్రియాంక గాంధీ గారు యువ వికాసం, యువతకు నిరుద్యోగ భృతి ఇస్తాము, ఎలక్ట్రిక్ స్కూటీ ఇస్తాము, ల్యాప్టాప్స్ ఇస్తాము, సంవత్సరానికి 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేస్తాము, ఎన్నో హామీలు ఇచ్చారు. అదే సరూర్ స్టేడియంలో నిన్న సాయంత్రం మేము సభ పెట్టాము. ఏ ప్రభుత్వం అయినా 5 ఏళ్ల పాలనలో మొదటి ఏడాదిలో అన్ని హామీలు నెరవేర్చలేని వాతావరణం అటు ఆంధ్రప్రదేశ్ కానీ ఇటు తెలంగాణ కానీ. అంటే కొన్ని హామీలు నెరవేర్చలేదు కాబట్టి ప్రభుత్వం ఇచ్చిన మాట తప్పిందన్న ఒక విమర్శ చేయడానికి అర్హత ఉందా? రుణమాఫీ తీసుకుందాం. రుణమాఫీ వాజ్ ఎ ఫ్లాగ్షిప్ ఇనిషియేటివ్ బై కాంగ్రెస్ పార్టీ. ఆ రుణమాఫీని చూపించి వీళ్ళు అధికారంలోకి వచ్చారు. 65 లక్షల మంది రైతులకి తెలంగాణ రాష్ట్రంలో 65 లక్షల మందికి పంట రుణాలు ఉన్నాయి. వీళ్ళు ఇచ్చిందంతా 22 లక్షల మందికి మాత్రమే. మా జిల్లానే తీసుకోండి, కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలో 130,000 మంది రైతులు ఉన్నారు, రిజిస్టర్డ్ రైతులు. అందులో 120,000 మంది వివిధ రకాల క్రాప్ లోన్స్ తీసుకున్నారు. కొంతమంది ₹1,00,000 తీసుకున్నారు, 2 లక్షలు తీసుకున్నారు, 3 లక్షలు. ఆసిఫాబాద్ కుమ్రం రెండు నియోజకవర్గాలు, ఆసిఫాబాద్ మరియు సిర్పూర్. మా దగ్గర అయిన రుణమాఫీ ఎంతమందికి అయిందంటే 50,000 మందికి మాత్రమే. ఇంకా 70,000 మంది రైతులు ఒక్క జిల్లాలో రుణమాఫీకి దూరం. 2 కాన్స్టిట్యూన్సీ.
రైట్ ఇప్పుడు మన దగ్గర బీఆర్ఎస్ పార్టీ రిలీజ్ చేసిన ఛార్జ్ షీట్ ఇప్పుడే హరీష్ రావు రిలీజ్ చేశారు. చాలా అంశాలు ప్రస్తావించారు. ఇక్కడ మాట్లాడిన వాళ్ళు కూడా గత ప్రభుత్వం ఎలా ఉందో ఇప్పుడున్న ప్రభుత్వం కూడా అలానే ఉంది, పెద్ద తేడా ఏం లేదనే రకంగానే హరీష్ గారు అయినా కానీ లేదంటే గోనె ప్రకాష్ గారు అయితే ఈ ప్రభుత్వం అసలు ఏం అమలు చేయలేని పరిస్థితిలో ఉంది, అప్పులు చాలా ఎక్కువగా ఉన్నాయి, అప్పులు కట్టడానికి ఇబ్బంది అవుతుందన్నారు. ఈ అన్ని అంశాలకు సంబంధించి తాతా మధు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. రైట్, వెల్కమ్ బ్యాక్. గత ఏడాది కాలంగా కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసింది, ఏం చేయలేదు, ఇలాంటి అంశాలపై కాంక్లేవ్లో మాట్లాడుతున్నాం. బీఆర్ఎస్ నుంచి తాతా మధు మనకు లైవ్లో అందుబాటులో ఉన్నారు. ఇప్పటి వరకు ఏడాది పాలనలో కాంగ్రెస్ పార్టీ ఏమీ చేయలేదు అది ఒక ఛార్జ్ షీట్ రిలీజ్ చేసింది బీఆర్ఎస్. 10 ఏళ్ల పాలనలో బీఆర్ఎస్ ఏం చేసింది, పేదెం మీదకి వెళ్ళి పొయ్యిలో పడ్డట్టుంది వాతావరణం అని విమర్శలు వస్తున్నా, అంటే రెండు ప్రభుత్వాలు ఒకే రకంగా ఉన్నాయి. 10 ఏళ్లలో వాళ్ళు చేయలేంది ఏడాదిలో కాంగ్రెస్ ఎలా చేస్తుంది అనేది కూడా కాంగ్రెస్ ప్రశ్నగా ఉంది. తాతామధు గారు రియాక్ట్ కావాలి. తాతామధు గారు మీరు ఒక ఛార్జ్ షీట్ రిలీజ్ చేశారు. అసలు బీఆర్ఎస్ చాలా చేసింది, కాంగ్రెస్ మొత్తం పాలనను పక్కన పెట్టింది, అంతా సర్వనాశనం అయిపోయింది రాష్ట్రం అనే రకంగా ఉంది. మీ ఛార్జ్ షీట్ చూస్తే అయితే అలానే ఉంది. నిజంగా ఆ పరిస్థితి ఉందా? మీరు 10 ఏళ్లలో చాలా బాగా చేశారు, మీరు చేసిన దాన్నంతా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక చెడగొట్టిందా, రాష్ట్రాన్ని దివాలా దేయించిందా, మీరు అప్పులు చేసి దివాలా దేయించారా? కళ్యాణ్ గారు, నాతో కాల్లో ఉన్నటువంటి మిత్రులందరికీ నమస్కారం. నేను చెప్పాల్సిన విషయాలన్నీ కూడా ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా గోనె ప్రకాష్ రావు గారు చెప్పారు. అట్లాగే కొన్ని విషయాల్ని హరీష్ గారు కూడా యాక్సెప్ట్ చేశారు. ఒకటి, ఎందుకంటే కాల్లో ఉన్న వాళ్ళందరూ కూడా హైలీ ఎడ్యుకేటెడ్, హైలీ మెచ్యూర్డ్ పీపుల్ ఉన్నారు నా దృష్టిలో. అందుకే పదాలు వాడేటప్పుడు కూడా కొంచెం జాగ్రత్తగా వాడితే మన మధ్య హీట్ డిస్కషన్ జరగకుండా ఉంటుందేమో అనేది నా అభిప్రాయం. ఎందుకంటే నియంతలు, అరాచక పాల, నియంతలు అనేటువంటిది బ్రాండ్ అంబాసిడరింగ్. నేను చెప్పాలంటే మీకు కోపం రాకపోతే మీకు ఆ బ్రాండ్ అంబాసిడర్ గా మీకు ఉన్నది ఆల్రెడీ రికార్డు ఉంది మీకు రెండు పార్టీలకి. ఎందుకు అని అంటే నియంత అనేటువంటిది ఇస్ అ బిగ్ వర్డ్. సో ఇండియన్ హిస్టరీలో ఒక నియంత అనేటువంటిది ఎమర్జెన్సీ ఈ దేశంలో డిక్లేర్ చేసి వేలాది మందిని పిట్టల్లా గాలి చేసి వేలాది మందిని జైలు పాలు చేసేసి ప్రజాస్వామ్య హక్కులు లేకుండా చేసి ఎమర్జెన్సీని ప్రకటించినటువంటి ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ. కాబట్టి దాని గురించి ప్రకాష్ అన్న అంతకంటే నేను ఎక్కువ చెప్పదలుచుకోలేదు. రెండు, మా సోదరులు చామల కిరణ్ రెడ్డి గారు వారు చెప్తున్నారు, కిరణ్ కుమార్ రెడ్డి గారు. నేనేమంటున్నానంటే కాంగ్రెస్ పార్టీలో కూడా అందరు చదువుకున్నటువంటి వాళ్ళే ఉన్నారు, పీజీలు చేశారు, పిహెచ్డీలు చేశారు, ఐటీ చేశారు, అన్ని రకాల వాళ్ళు ఉన్నారు. ఒక పార్టీ నడిపించేటప్పుడు గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం ఉంది, ఆ ప్రభుత్వంలో ఎన్ని అప్పులు ఉన్నాయి, దాని ఫైనాన్షియల్ కండిషన్స్ ఏంటి, మనం గవర్నమెంట్ రావాలంటే మనం ఒక మేనిఫెస్టో రిలీజ్ చేసేటప్పుడు ఏ అంశాలు తీసుకోవాలి, దానికి ఎంత బడ్జెట్ అవుద్ది, ఇవన్నీ కూడా మీరు ఒక రీసెర్చ్ చేసి మీరు ఒక మేనిఫెస్టో కమిటీ ఆ మేనిఫెస్టోలో పెడతారు. ఇవాళ మేనిఫెస్టో కాంగ్రెస్ పార్టీ గోనె ప్రకాష్ రావు గారు అన్నట్టు పెట్టిన అంశాలు 6 గ్యారంటీలు కావచ్చు, 420 హామీలు కావచ్చు, లేదా 433 హామీలు కావచ్చు. ఈ అన్ని హామీలలో వారు ఎంతవరకు సక్సెస్ అయిన 1 year లో ఎంతవరకు సక్సెస్ అయినని వాళ్ళు ఆత్మవిమర్శ చేసుకోవాలి. రెండో అంశము, ఎందుకు అంటే మాకు 1 సంవత్సరమే అయింది కదా అంటున్నారు. 5 years టర్మ్ లో 20% ఆఫ్ ద టైం ల్యాప్స్ అయిపోయింది. తెలంగాణ పీపుల్ ఆర్ స్లోలీ రియలైజింగ్ దే ఆర్ టేస్టింగ్ ద కాంగ్రెస్ రూలింగ్ అని టేస్ట్ చేస్తున్నారు. ప్రజలు అర్థం చేసుకుంటున్నారు. ఇప్పుడే మన హరీష్ గారు కూడా చెప్పారు, ప్రజలు ఆయన ఇష్టం ఉండన్నది ఇష్టం లేకన్నారు అన్నది వేరే విషయం. పెనం మీదకెళ్ళి పొయ్యిలో పడ్డామనే మాట వారు కూడా వాడారు. వారు కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ కాబట్టి సరే వారు ఆ మాట అన్నందుకు నేను కనీసం సంతోషపడుతున్నా. ఎందుకంటే మాకు చెప్పలేకపోయినా, ఎందుకంటే ఇప్పుడు బీజేపీ పరిస్థితి కూడా ఏంటంటే అటు కాకుండా ఇటు కాకుండా పరిస్థితి. రెండో ఇక్కడ ప్రధాన అంశం, ఒక 1 year గవర్నమెంట్ చేసిన తర్వాత మనం అన్నం ఉడికిందా లేదా, ఏ డైరెక్షన్ లో పోతుంది ఈ కాంగ్రెస్ పార్టీ ఉన్నటువంటి ఉన్న గవర్నమెంట్, ఏ డైరెక్షన్ లో పోతుంది, ఈ డైరెక్షన్ లో అభివృద్ధి జరుగుద్దా జరగదా. బీఆర్ఎస్ ప్రభుత్వం 7 లక్షల కోట్ల అప్పు చేసిందని ఒక ఆరోపణ చేసి ఒక 2 నెలలు 3 నెలలు దాని మీదనే ఒక డిబేట్ మీ టీవీలు, కాంగ్రెస్ పార్టీ ఇతర పార్టీలు కూడా చర్చ చేశారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి నేను చెప్పే లెక్కలు కాదు, నేను బీఆర్ఎస్ లెక్కలు చెప్పట్లే, అఫీషియల్ కాంగ్రెస్ పార్టీ చేసిన అప్పుల గురించి ఇవాళ 1,00,000 కోట్ల అప్పులు చేసింది. ఇది వాస్తవం నెంబర్ 1. తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి గారు మాట్లాడుతూ ఏ ఉద్యోగాలు ఇవ్వలే, 60,000 ఉద్యోగాలు ఇచ్చి మేము ఏ ఉద్యోగాలు ఇవ్వలేదనేది మీరు చెప్తున్నారు, కరెక్టే. గవర్నమెంట్ ఇవాళ మీ చేతుల్లోనే ఉంది. 2014 నుంచి 2023 నవంబర్ వరకు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు
ఏ డిపార్ట్మెంట్ లో ఏ ఉద్యోగాలు రిక్రూట్ అయినటువంటిది ఆన్ రికార్డ్ మీకుంది. మీరు శాలరీస్ ఇస్తున్నారు, ఆ ఎంప్లాయీస్ ఉన్నారు. తెలంగాణ వచ్చిన తర్వాత వాళ్ళు ఉద్యోగాలు వచ్చినాయా రాలేదా మీరు వెరిఫై చేసి ఒక వైట్ పేపర్ డిక్లేర్ చేయండి. మాకే అభ్యంతరం లేదు కదా. ఇలా కేసీఆర్ గారు చెప్పేదో బీఆర్ఎస్ చెప్పేదో అబద్ధము కాదు, ఇది వాస్తవం అని మీరు చెప్పండి. అభ్యంతరం లేదు. మీరు ఎందుకు ఆ పని చేయరు? మేము చెప్తున్నాం బరాబర్ గా 1,60,000 ఉద్యోగాలు ఇచ్చాం మేము, ఇది లిస్ట్ అని ఈ డిపార్ట్మెంట్ వారీగా మేము ఇచ్చినాం. అది తప్పు అని మీరు కూడా చెప్పండి, ఇబ్బంది ఏం లేదు. మేము కూడా ఇప్పుడు ఒక ఛార్జ్ షీట్ మేము డిక్లేర్ చేసాం, మీరు చేయండి. అరే 10 సంవత్సరాలు ఇది జరిగిందని మీకు వినండి ఒకసారి. మీరు ఏదైనా కానీ ఒక అంశం తీసుకుని అనేక డిక్లరేషన్లు, రైతు డిక్లరేషన్ చేశారు, యూత్ డిక్లరేషన్ చేశారు, విద్యార్థి డిక్లరేషన్ చేశారు, దళిత డిక్లరేషన్ చేశారు. మీరు చేసిన డిక్లరేషన్ లో మీరు ఎంత వరకు ఫుల్ఫిల్ అయ్యారు? ఇగో మేము 1 to 10 ఇంతవరకు మేము అచీవ్ చేశాము, ఇగో ఉద్యోగాలు ఇన్ని ఇచ్చాము. మహేందర్ రెడ్డి గారు 12,000 ఉద్యోగాలు నేను ఆ టర్మ్ లో నేను నోటిఫికేషన్ ఇచ్చాను, అలా 6,000 ఉద్యోగాలు పూర్తయినాయి, ఇంకా 6,000 ఉద్యోగాల ప్రక్రియ నడుస్తుందని మాజీ డీజీపీ గారు గౌరవ దీని యొక్క చైర్మన్ గారు చెప్పారు. ముఖ్యమంత్రి గారు 53,143 ఉద్యోగాలు ఇచ్చిందని ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు. మా ప్రకాష్ అన్న లేకపోతే హరీష్ గారు చెప్పాలి ఈ 2 నెంబర్లలో ఏ నెంబర్ కరెక్ట్ అనేటువంటిది. అదే విధంగా అక్కడ మీకు అశోక్ నగర్కి వెళ్ళి రాహుల్ గాంధీ గారే ఆడ మీటింగ్ పెట్టి క్లియర్ గా డిక్లేర్ చేశారు. మేము వస్తే ఈ పనులు చేస్తే ఈ డిక్లరేషన్ లో ఈ అంశాలు నిరుద్యోగులకు ఇస్తామని చెప్పారు. మరి రాహుల్ గాంధీ గారు చెప్పినటువంటి మాటలు ఎంతవరకు ఫుల్ఫిల్ చేశారు? లేదా రైతులకి చెప్పినటువంటి విషయాలు ఎంతవరకు ఫుల్ఫిల్ చేశారు? నిరుద్యోగులు చెప్పిన వాటికి ఎంత ఫుల్ఫిల్ చేశారు? ఉద్యోగులు చెప్పే దాంట్లో ఎంతవరకు ఫుల్ఫిల్? ఇవే కదా క్రైటీరియా గవర్నమెంట్ అచీవ్మెంట్స్. అచీవ్మెంట్ అనేది ఇదే కదా. అడుగుదాం. రైట్ కిరణ్ గారు, మొత్తం మంది అంతా మాట్లాడింది మీరు విన్నారు. ఫైనల్ గా కంక్లూడ్ చేయండి. మీరు ఇచ్చిన ఉద్యోగాలు 55,000 అని చెప్తున్నారు, అందులో మీరు ఇచ్చింది 5,000 10,000 అనేదే బీఆర్ఎస్ ఆరోపణ. రెండోది 7 లక్షల కోట్ల అప్పులు చెప్పట్లేదండి. మహేందర్ రెడ్డి గారు చెప్పారు, చైర్మన్ గారు 12,000 ఉద్యోగాలు నోటిఫికేషన్ ఇచ్చాం. ఓకే, బీఆర్ఎస్ చెప్పిందంటే తప్పేంటండి? బీఆర్ఎస్ చెప్పదా? మీరు చెప్తుంది అందాం ఏముంది? మేము చెప్పేది అబద్ధమైన, వారు చెప్పేది అథెంటిక్ గా ఆన్ పేపర్ చెప్పిన విషయం అది కిరణ్ గారు మీరు క్లారిటీ ఇవ్వాలి. మీరు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు వాస్తవంగా ఏడాదిలో? కిరణ్ గారు మీరు మ్యూట్ ఉంది, మ్యూట్ లో ఉన్నారు మీరు. నేను ఇప్పుడే అన్న మన కళ్యాణ్ భాయ్, నేను ఇప్పుడే మా పిఆర్ఓ ఫోన్ చేసిన. నేనేమంటున్నా 55,000 వీళ్ళు అంటున్నది ఏంది? గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 కాకుండా డిఎస్సి కాకుండా నర్సింగ్ పోస్టులు. అంటే నేను అనేది స్టాటిస్టిక్స్ వీళ్ళు మాట్లాడేటప్పుడు ఆయన ఏదో చెప్తుండ్రు. నేను ఇప్పుడే మీకు డాక్యుమెంట్ తెప్పించిన. ఒకటి నర్సింగ్ ఆఫీసర్లు 31 జనవరి 2024 నాడు 7,094 రాసుకోండి. అంటే దీని వల్ల మీరు ఈ డిబేట్ అయిన తర్వాత ఇది కరెక్టా కాదా అనేది మీరు వెరిఫై చేసుకోవాలి. అంత విశ్లేషకులు అందరూ రాసుకోండి. ఆగండి. నెంబర్ ఆఫ్ రిక్రూట్మెంట్ ఆర్డర్స్ హ్యాండ్ ఓవర్ 31 జనవరి నాడు నర్సింగ్ ఆఫీసర్లు HM అండ్ FW 7,094. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఇదేంటి సింగరేణి జాబ్స్ LET అండ్ F 441. పోలీస్ కానిస్టేబుల్స్ హోమ్ డిపార్ట్మెంట్ 13,444. గురుకుల టీచర్లు 2,144. గురుకుల డిగ్రీ లెక్చరర్లు, జూనియర్ లెక్చరర్లు, కాలేజ్ అసిస్టెంట్లు, టీజీటీస్, పోలీస్ కానిస్టేబుల్, హెల్త్ డిపార్ట్మెంట్ స్టాఫ్ 5,192. ఇక పోతే అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్స్, అగ్రికల్చర్ ఆఫీసర్స్, ఫిజికల్ ఎడ్యుకేషన్, వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్స్ ప్రొఫెషన్స్ 1,635. ఇక పోతే డిఎస్సి రిక్రూట్మెంట్ ద్వారా టీచర్ల రిక్రూట్మెంట్ 10,006. ఇకపోతే అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్స్ ట్రాన్స్పోర్ట్ కి సంబంధించి 1,442 అంటే 442 సివిల్ అసిస్టెంట్ సర్జన్స్, 24 ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్స్ కలిపి 4,466. గ్రూప్ 4 ల 8,084. అంటే మొత్తం 50,193 ఉద్యోగాలు ఇచ్చినట్టు మేము ఇక్కడ అఫీషియల్ డాక్యుమెంట్ నేను చదువుతున్నాం. నిజంగానే దీంట్లో తప్పులు ఉంటే డెఫినెట్ గా చర్చ చేయొచ్చు మీరందరూ కూడా. ఎందుకంటే ఇందాక ఎవరు మాట్లాడుకుంటా, మధు గారు ఎవరు మాట్లాడుకుంటా
కేవలము ఎవరు మన మహేందర్ రెడ్డి అంటే టీఎస్పీఎస్సీ ద్వారా టీజీపీఎస్సీ ద్వారా ఇచ్చింది 6,000, అది వేరు. అది దాన్నే పట్టుకొని మరి 50,000 ఇచ్చిరంటే అది వేరు ఇది వేరు. ఒకటి. రెండవది ఇంకొకటి మీరే క్లారిఫై చేయాలి. ఏడాదిలో 1,00,000 కోట్ల అప్పులు చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం అనే దానికి ఏం చెప్తారు? ఎవరు చెప్తుర్రు, ఏ మహానుభావులు చెప్తుర్రు అనేది సబ్జెక్ట్. ఓపెనింగ్ సందర్భంగా మంత్రి హరీష్ రావు చేసిన కామెంట్స్ 7 లక్షలు అప్పులు చేశారని అసెంబ్లీ సాక్షిగా చూపించారు. ఏడాదిలోనే 1,00,000 కోట్లు అప్పులు చేశారని లెక్కలు చెప్తున్నారు. హరీష్ రావు గారిని గోబల్స్ ప్రచారకుడిగా అప్పుడు నాజీ ప్రభుత్వంలో నాజీల దగ్గర ఉన్న గోబల్స్ కంటే నెంబర్ 1 గోబల్ అయినా. కానీ నేను చెప్పేది ఏంటంటే మిగులు రాష్ట్రంగా ఉన్నటువంటి తెలంగాణను అప్పుల కూపిలో దింపింది ఎవరు? మేము వచ్చిన తర్వాత మేము కట్టిన వడ్డీలు ఎన్ని? వీళ్ళ హయాంలో చేసిన అప్పులకు కట్టాల్సిన వడ్డీలే 50,000 కోట్లు. 50 ఎంత పర్ మంత్ 6,000 crores అంటే 12 months కి ఎంత అవుతుంది? అంటే వీళ్ళు చేసిన అప్పులను తీర్చుకుంటూ మేము ఇచ్చిన పథకాలు ఫుల్ఫిల్ చేసుకుంటూ ముందుకు పోతున్నాం అనేది ఇక్కడ తెలంగాణ ప్రజలు గమనించాలి. 1,00,000 కోట్లు అయినట్టే అది కూడా. 1,00,000 కోట్లు కాలేదు. నేను అనేది ఏంటంటే 1,00,000 కోట్ల అప్పు అయింది వీళ్ళు చెప్తున్నారు. మేమేమంటున్నాము, మేము రాష్ట్రాన్ని మళ్ళీ నేను ఫస్ట్ ఒకటి చెప్పదలుచుకున్నాను ప్రేక్షకులందరికీ. ప్రేక్షకులు అంటే మీ టీవీ చూసే ప్రేక్షకులకు, ముఖ్యంగా డిబేట్ చేసే వాళ్ళందరికీ నాలెడ్జ్ ఉంది, వీళ్ళు సూపర్ నాలెడ్జ్ ఉంది కాబట్టి మమ్మల్ని పిలిచిరు మీరు. నేను చెప్పేది ఏంటంటే తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెచ్చింది 5 ఏళ్ల కోసము. మనం ఫస్ట్ ఇయర్ లో మేము ఏం చేసిందనేది మాట్లాడుతున్నాము. ఎన్నికలు 2029లో మనం పోతాము, 28లో పోయేటప్పటికి మేము ఏ మార్కు పాలన చేసినాము, తెలంగాణ ప్రజలు సంతృప్తిగా ఉండ్రా లేదా అనేది అంశము. గతంలో బీఆర్ఎస్ 2013 మేనిఫెస్టో ఎంత ఫుల్ఫిల్ చేసింది, 18 మేనిఫెస్టో ఎంత ఫుల్ఫిల్ చేసినా 10 ఏళ్ళు అధికారం ఇచ్చారు ప్రజలు. ఇంకా ప్రజలు కూడా తెలియకల వాళ్ళే. మనం ఈరోజు ఎన్ని డిబేట్స్ పెట్టుకున్నా 22 లక్షల చిల్లర మంది రైతులకు రుణమాఫీ జరిగింది వాస్తవము. దీంట్లో ఇంకా కొంతమంది రైతులకు జరగాల్సిన అవసరం ఉంది. ఇందాక హరీష్ గారు చెప్పినట్టు రాష్ట్రంలో ఉన్న ప్రతి రైతుకు రుణమాఫీ జరుగుతుంది కాదు, ఒక క్యాప్ పెట్టిర్రు. అర్హులైన రైతులకు రుణమాఫీ చేస్తామనే క్యాప్లని మనం మాట్లాడుకుందాము. నేను అనేది ఏంటంటే దానికోసం 31,000 కోటిని తెలంగాణ ప్రభుత్వం బడ్జెట్ లో కేటాయించింది. దాంట్లో 18,000 కోట్లు ఆల్రెడీ డిస్బర్స్మెంట్ అయింది. మిగతా డిస్బర్స్మెంట్ కూడా కొన్ని తప్పిదాల మంది ఆగింది, అది కూడా కరెక్షన్ చేస్తామని చెప్పి నిన్న అగ్రికల్చర్ మినిస్టర్ గారు కూడా చెప్పారు. నేను అనేది ఏంటంటే నిధులు నియామకాల విషయానికి వస్తే ఇలా గవర్నమెంట్ స్కూల్స్, ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ కట్టే ఒక ఆలోచనతోటి ప్రతి జిల్లాకు ఇప్పుడున్నటువంటి ప్రతి కాన్స్టిట్యున్సీకి 119 కాన్స్టిట్యున్సీలలో ఇయర్లీ చాలా కాన్స్టిట్యున్సీలలో 40-50 కాన్స్టిట్యున్సీలు ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ కూడా కట్టాలని ముందుకు పోతున్నాం. స్కిల్ డెవలప్మెంట్ చేయాలని ముందుకు పోతున్నాము. అంటే నిరుద్యోగ సమస్యను దాని రూట్ కాజెస్ ని ఐడెంటిఫై చేసి ముందుకు పోతున్నాం. ఇకపోతే మధుగారు అన్నట్టు మన పేనంలోకి వెళ్ళి పోయి పూల పడ్డట్టు సంతోషపడ్డట్టు మరి నేను కూడా సీఎం రిలీఫ్ ఫండ్ ఇంత పారదర్శకంగా జరుగుతుందని చెప్పి బీజేపీ ఎమ్మెల్యే హరీష్ గారు అన్నప్పుడు ప్రతి దగ్గర జరుగుతుంది. నేను చెప్తున్న ప్రౌడ్ గా నేను అప్లై చేసిన సీఎంఆర్ఎఫ్ ప్రజాప్రతినిధిగా 20 లక్షల నిన్ననే వచ్చింది మెసేజ్, మీకు పంపిస్తా. 20 lakhs వచ్చింది ఒక పేషెంట్. ఒక క్రిటికల్ పేషెంట్ 60-65 lakhs ఎంతో ఖర్చు పెడితే ఆ పరిస్థితిని గమనించి స్పెషల్ రాకపోయి ఉండొచ్చు, అది వేరే విషయం. ఫైనల్ గా కంక్లూడ్ చేద్దాం. మీ ప్రభుత్వ పాలనకి ఏడాదిలో మీ పాలనకి, మీరు ఇంప్లిమెంట్ చేసిన గ్యారంటీలకి, మీరు చేసిన అభివృద్ధి పనులకి, మీరు ఇచ్చిన ఉద్యోగాలకి కిరణ్ కుమార్ రెడ్డి భువనగిరి ఎంపీగా మీరు వేస్తున్న మార్కులు ఎన్ని, ఎంత వేసుకుంటారు? నేను రాజకీయాలలో ఒకటి నమ్మేటోని. రాజకీయాలలో ఇవాళ 35% ఉన్న నరేంద్ర మోడీ 35% ఓట్లతోటే భారతదేశంలో మూడోసారి కూడా ప్రధానమంత్రి అయింది. నేను అనేది రాజకీయాలలో 100% చేసే ప్రయత్నం చేస్తాం. మనమందరు దీంట్లో ఎస్పెషల్లీ మా అందరికంటే పెద్ద గురువు గారు ఇక్కడ ఉన్నారు, ఎవరు? గోనె ప్రకాష్ రావు గారు. గోనె ప్రకాష్ రావు గారికి అయితే మనము ఏబిసిడీలు నేను హరీష్ అన్నను మదన్ను చెప్పే స్థాయి వాళ్ళం కాదు. ఈ దేశంలో రాజకీయాలలో ఏం జరుగుతుంది, మేనిఫెస్టోలు పెట్టడమే తప్పనేది ఆయన స్టార్టింగ్ డిస్కషన్. అంటే మేనిఫెస్టోస్ వచ్చేటప్పుడు అమెరికాలో, ఇంగ్లాండ్లో, ఆస్ట్రేలియాలో మాదిరిగా మన బడ్జెట్ ఎంత, మన మేనిఫెస్టో ఎంతో అని తెలుసుకొని చేస్తే బ్రహ్మాండంగా ఉంటది. 100% పొలిటికల్ గా కరెక్ట్ సెంటెన్స్. ప్రభుత్వానికి ఎన్ని మార్కులు వేస్తారు, మీరెన్ని వేసుకుంటారు? మీకు మీరు
నేను 70% వేస్తున్నా, అది హైయెస్ట్ నోటోరియస్ మార్క్. 30% డెఫినెట్ గా మేము ఫుల్ఫిల్ చేయాల్సి చేయలేకపోవచ్చు. ప్రొజెక్ట్ మాత్రం డెఫినెట్ గా మేము అన్నిటిని కూడా వచ్చే సంవత్సరం ఫుల్ఫిల్ చేసి 100% మార్కులు వేసుకోవడం కాదు, తెలంగాణ ప్రజలు మార్కులు వేయాల్సిన అది ఇంపార్టెంట్. అల్టిమేట్ గా ప్రజలు ఎన్ని మార్కులు వేస్తారు అనేది తాతమధు గారిని అడిగో, లేకపోతే మన హరీష్ అన్నను అడిగితే మార్కులు వేసుకుంటే ఎవరి మార్కులు వాళ్ళకు ఉంటాయి. ఎందుకంటే ఎవరు మార్కులు వేసుకుంటున్నారు, మిగిలిన 30 కూడా వచ్చే ఏడాది వరకు మీకు అందాలని మేము కూడా భావిస్తున్నాం. డెఫినెట్ గా నేనేం గొప్పగా చెప్తే మేము 100% చేసినాం అని చెప్పనికే కూడా లేదు. కిరణ్ గారు మీ విలువైన సమయాన్ని మాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ. కిరణ్ కుమార్ రెడ్డి గారి అభిప్రాయాలపై మిగిలిన గోనె ప్రకాష్ గారు, హరీష్ గారు, తాత మధు కూడా మనతో ఉన్నారు. వీరి ఒపీనియన్స్ కూడా తీసుకుందాం. రైట్, చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు ఏడాది పాలనకి అంటే రేవంత్ రెడ్డి 365 మారథాన్ కాంక్లేవ్ నడుపుతున్నారు. ఇందులో ఎంతసేపు భువనగిరి ఎంపీ చామల కిరణ్ గారు మాట్లాడారు. తమ పాలనకి 70 మార్కులు వేసుకున్నారు, ఇంకా 30 మార్కులు వచ్చే ఏడాది వేసుకుంటామని చెప్తున్నారు. బీఆర్ఎస్ ఛార్జ్షీట్ విడుదల చేసింది. మరి తాతా మధు గారు ఎన్ని మార్కులు వేస్తారు రేవంత్ సర్కార్ పాలనకి? గతంలో 2014, 2018 మేనిఫెస్టోలో చాలా అమలు చేయలేదు బీఆర్ఎస్ అనే విమర్శలకు తాతా మధు ఏం సమాధానం చెప్తారో ఒకసారి మాట్లాడదాం. తాతా మధు గారు, కిరణ్ కుమార్ రెడ్డి గారు 70 మార్కులు వేసుకున్నారు, మీరు రేవంత్ పాలనకి ఎన్ని మార్కులు వేస్తారు? మీ 10 ఏళ్ల పాలనకి ఎన్ని మార్కులు వేసుకుంటారు? 100% అని మాత్రం చెప్పకండి. కళ్యాణ్ గారు, ఇప్పుడు నేనైనా లేదా చామల గారు ఎవరైనా ఏ పార్టీ వాళ్ళు ఆ పార్టీ మా పార్టీ గొప్ప అని చెప్తారు. బట్ అల్టిమేట్ గా డెసిషన్ మేకర్స్ ఆర్ పీపుల్. ఎందుకంటే పీపుల్ మ్యాండేట్ ఈజ్ ద మోర్ ఇంపార్టెంట్. ఎందుకంటే మాకు కూడా 2 టర్మ్లు మాకు మ్యాండేట్ ఇచ్చారు, ఒక టర్మ్ కాంగ్రెస్ కి ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ ఒక 1 ఇయర్ టర్మ్ అయిపోయింది, 1 ఇయర్ 5 years లో 1 ఇయర్ ల్యాప్స్ అయిపోయింది. 1 year లో వాట్ దే అచీవ్డ్ అనేది ఇంపార్టెంట్. కాబట్టి డైరెక్షన్ అనేది పాజిటివ్ గా లేదనేది మా యొక్క వైఖరి, మా అభిప్రాయం. కాబట్టి మా అభిప్రాయాన్ని క్లియర్ గా చెప్తున్నాం. రేవంత్ రెడ్డి అనేది కాదండి ఇక్కడ ఇష్యూ. కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్ మేనిఫెస్టోలో ఏదైతే అంశాలు పొందుపరిచినరో వాటిని ఇంప్లిమెంట్ చేయడంలో ఫెయిల్యూర్ అవుతున్నారు అనేటువంటిది మా అభిప్రాయం. అదే అభిప్రాయాన్ని మేము ఛార్జ్ షీట్ లో పెట్టాం. అంతే తప్ప వాళ్ళకి ఇంకా 4 years టర్మ్ ఉంది. 4 years తర్వాత ఇంకా మెరుగుపరిచి మేము రైతు భరోసా ఇంప్లిమెంట్ చేస్తాము, లేడీస్ కి 2500 ఇంప్లిమెంట్ చేస్తాం, ఇస్తాము. ఏడాది పాలన పైన మీరు ఇచ్చే మార్కులు ఎన్ని? మేము మార్కులు ఇవ్వడానికి కరెక్ట్ కాదు, మేము మార్కులు ఇవ్వము. ఎందుకు అనంటే యాజ్ ఏ పొలిటికల్ లీడర్ గా మేము పొలిటికల్ యాంగిల్ లో చెప్తాం. మేము మార్కులు ఇచ్చే మేము ప్రొఫెసర్స్ టీచర్స్ కాదు కదా. 10 ఏళ్ల పాలనకి ఎన్ని మార్కులు వేసుకుంటారు? We are not satisfied with the government direction. That's our stand. వాళ్ళు ఇచ్చినటువంటి 420 హామీలు కావచ్చు, 6 గ్యారంటీలలో మెజారిటీ వాళ్ళు ఏది ఇంప్లిమెంట్ చేయలేదు. కాబట్టి ప్రజలు పీపుల్ ఆర్ నాట్ హ్యాపీ అనేది మా ఒపీనియన్. రైట్, థ్యాంక్ యూ మధు గారు. ఇదే అంశంపై హరీష్ గారు, అంటే 70 మార్కులు వేసుకున్నారు చామల కిరణ్, అసలు మార్కులే ఇవ్వమంటున్నారు. మీరేమైనా బీజేపీ పరంగా ప్రభుత్వ పాలనని ఎలా చూస్తారు? ఏడాది పాలనని 4 ఏళ్లలో ఇంప్లిమెంటేషన్ జరుగుతాయా? వాళ్ళు ఇచ్చిన హామీలన్నీ అమలయ్యే అవకాశం ఉందా? అన్నిటికంటే ముఖ్యంగా నిన్న కూడా ఇక్కడ రేవంత్ రెడ్డి మాట్లాడుతూ కేంద్రంలో మీరున్నారు, 8 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, 8 మంది ఎంపీలు ఉన్నారు, రాష్ట్రానికి సహకరించండి, నిధులు తీసుకురండి, RRRకి తీసుకురండి, లేకపోతే ఫార్మాసిటీకి తీసుకురండి, 4th సిటీకి తీసుకురండి, తీసుకొచ్చి మీ సత్తా ఏందో చూపించుకోండి, మీరే అధికారంలోకి వస్తా అంటున్నారు కదా అని కూడా ఆయన డిమాండ్ చేశారు. నిన్న కూడా నడ్డాని ఎక్కువ తక్కువ మాట్లాడకు, మా అడ్డాకు వచ్చావు నడ్డా అని కూడా ఆయన సవాల్ చేశారు. అంటే రానున్న రోజుల్లో ఎలా ఉండబోతుంది తెలంగాణలో రాజకీయం? మీ పార్టీ వ్యూహరచన ఏంటి? మీరు నిధులు తెచ్చి ఓట్లు అడుగుతారా జనాన్ని, లేదంటే ఇట్లనే విమర్శలు చేస్తూ రాష్ట్రం దివాలా తీసింది, కేసీఆర్ దించాడు, రేవంత్ రెడ్డి దించాడు అని ఇట్లా మాటలు చెప్తూ ఓట్లు అడుగుతారా? మేము బాధ్యతాయుతమైన ప్రతిపక్షంగానే వ్యవహరిస్తాం, కన్స్ట్రక్టివ్ అపోజిషన్ తప్పకుండా. ఇప్పుడు చూడండి, ఒక అంశంలో ప్రభుత్వం చేసిన మంచి పనిని అప్రిషియేట్ చేయడానికి మాకు పెద్ద మనసు కూడా ఉంది. కానీ ఏడాది పాలనలో రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం దిశ లేకుండా డైరెక్షన్ లెస్గా ముందుకు పోతుంది అనేది విస్తృతంగా ప్రజల్లో ఉన్న అభిప్రాయం. కొన్ని విషయాల్లో 1 అడుగు ముందుకు 2 అడుగులు వెనక్కి ఇట్లా ప్రజల్లో తప్పుడు సంకేతాలు వెళ్తున్నాయి. కాబట్టి ఇకనైనా సరిదిద్దుకుంటే తెలంగాణ సమాజానికి లాభం జరుగుతుంది. మేము అల్టిమేట్గా ఎవరైనా, మీరైనా ప్రతిపక్షంలో ఉన్నా అధికార పక్షంలో ఉన్నా, మీరు మీ వృత్తిలో మీరున్నా కూడా అల్టిమేట్గా మనం జవాబుదారీ తెలంగాణ సమాజానికి, తెలంగాణ ప్రజల వారి మేలు కోరే మనం ఇక్కడ ఉన్నాం. కాబట్టి మేమనేది ఏంటంటే ఇకనైనా ఇట్స్ టైం ఫర్ ఓవర్హాల్. ఒకసారి ఆత్మావలోకనం, ఇంట్రోస్పెక్షన్ చేసుకోవడానికి ఒక అవకాశం. 1 సంవత్సరం అయింది, మీరు ఎక్కడున్నారు,
గత కాలంలో చేసిన తప్పులు ఏమి వాటిని సరి చేసుకోవడానికి ఒక బ్రహ్మాండమైన అవకాశం మీకు ఇంకా 4 ఏళ్ళ సమయం ఉంది. కాబట్టి ఇక్కడైనా మీరు సరిదిద్దుకోండి. ముందుకు వెళ్ళేటప్పుడు ఒకసారి ఆలోచించండి, కొంత సలహాలు స్వీకరించండి. ఎక్కడైతే మీ ప్రజలకు ఇబ్బంది కలుగుతుందో వాటిని సరి చేసుకునే ప్రయత్నం చేయండి. అది మేము కోరేది. ఇవాళ అప్పుల గురించి, భూముల గురించి, అప్పులు చేయాలి లేకపోతే భూములు అమ్మాలి. ఇవాళ అప్పులు పుట్టే పరిస్థితి లేదు, ఎందుకంటే FRBM లిమిట్కి పరిధిలోనే మనం తీసుకోవాలి. భూములు అమ్మితే రేట్ వచ్చే పరిస్థితి లేదు. రియల్ ఎస్టేట్ కూడా మార్కెట్ కూడా అంతంత మాత్రంగానే ఉంది. కాబట్టి సంపద సృష్టి జరగాలి, తద్వారా సంపద దామాష పద్ధతిలో అన్ని వర్గాలకు అందాలి అనేది వీళ్ళ నినాదం ఏదైతే ఉందో అది నీరుగారిపోతుంది. కాబట్టి ఇకనైనా మీరు మంచి ఆలోచన చేయండి. ఏది కూడా ఈ దేంట్లో మహారాష్ట్ర కానీ హర్యానా కానీ ఓడిపోవడానికి కారణం ఇప్పుడే విశ్లేషకులు గోనె ప్రకాష్ రావు గారు చెప్తారు. అక్కడ ఈ 3 రాష్ట్రాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన తప్పిదాలను మేము విస్తృతంగా ప్రచారం చేశాం. నేను గడ్చిరోలి జిల్లాలో ఉన్నా. నేను అక్కడ మేము చెప్పాం, ఊరు వాడా తిరిగాం, కాలుకు బలపం కట్టుకుని తిరిగాం. తెలంగాణ సమాజం ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో ఏడాదిలో అగాధంలోకి నెట్టబడింది. ఒక్క హామీ నిలబెట్టుకోలేదు. మేము నాశనం అయిపోయాము. మీరు కూడా కాంగ్రెస్ ఓటేసి సర్వనాశనం అయ్యి చాలా అంశాలు చెప్తున్నారు. నేను ఐడి ఇంకా గడ్చిరోలి నేను అడిగిన పాయింట్ మీరు ఆన్సర్ ఇవ్వలే. తెలంగాణ అగాధంలోకి వెళ్ళిపోయింది, అప్పుల పాలైంది, గత 10 ఏళ్లలో అయింది, ఇప్పుడు పోయింది, హామీలు అమలు చేయలేకపోతున్నారు. ఇవన్నీ మీరే చెప్తున్నారు. అల్టిమేట్ గా నష్టం జరుగుతుంది ప్రజలకే కదా. కాబట్టి హామీలు అమలు చేసే దిశగా, తెలంగాణను అప్పుల ఊబి నుంచి బయట పడేసే దిశగా కేంద్రం నుంచి సహకారం అందించవచ్చు కదా. ఎందుకంటే గుజరాత్ ఎన్నికల ముందు మీకు గుర్తుండే ఉంటుంది, 1,00,000 కోట్ల నిధులు కేటాయించారు గుజరాత్ కి. తెలంగాణ ఎన్నికల ముందు మీరు రూపాయి కూడా అడిషనల్ గా కేటాయించలేదు. ఇవాళ కేంద్ర ప్రభుత్వం సహకరించడానికి పూర్తి సంసిద్ధంగా ఉంది. మేము ప్రధానమంత్రి గారు కలిసినప్పుడు కూడా తను కూడా చెప్పడం జరిగింది మాకందరికీ. ఎంపీలు ఎమ్మెల్యేలను కలిసినప్పుడు కూడా చెప్పడం జరిగింది. ఉదాహరణకు కాళేశ్వరం పూర్తిగా ఇవాళ కుంగిపోయింది, తెలంగాణ సమాజానికి నష్టం చేకూర్చింది అని అందరిలో నా ఆలోచన. దానికి ప్రత్యామ్నాయం ఏంది? ప్రాణహిత దగ్గర, తుమ్మిడేటి దగ్గర ప్రాజెక్టు కట్టాలని గతంలో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు శంకుస్థాపన. ఇవాళ కనీసం వాళ్ళు డీటెయిల్ ప్రాజెక్టు ఇప్పుడు DPR సబ్మిట్ చేయలేదండి. చేస్తే మేము ప్రధానమంత్రి కిసాన్ సించాయి యోజన కింద 60% నిధులు ఇవ్వడానికి కేంద్రం సిద్ధంగా ఉంది. మీరు అసలు నిధులు అడగడానికి ప్రాపర్ ఫార్మాట్లో ప్రాపర్ ప్రపోజల్ పెట్టకుండా నిధులు రావట్లేదు అని గగ్గోలు పెడితే ఏం లాభం అండి? కేంద్రం ఏ విషయంలో జాతీయ రహదారులు, ఇప్పుడు కోమటిరెడ్డి గారు పోయి ఎన్ని జాతీయ రహదారులు సాధించుకొచ్చారు. మీరు దక్షిణ ఆర్ఆర్ఆర్ ఉంది, దానికి RRR మేము సొంతంగా కట్టుకుంటామని మీరు అంటున్నారు. కేంద్రం ఉత్తర భాగానికి ఇచ్చినట్టు దక్షిణ భాగానికి ఇవ్వడానికి ఏమి అభ్యంతరం? కాబట్టి మీరు ప్రాపర్ ఫార్మాట్ లో ప్రపోజల్ పెట్టండి. కేంద్రం తప్పకుండా సహకరిస్తుంది. తెలంగాణ అభివృద్ధిలో మేము కూడా భాగస్వామ్యం. గోనె ప్రకాష్ గారు, మొత్తం 3 పార్టీల నేతలు అంతా, ఎమ్మెల్యే హరీష్ గారు, ఎమ్మెల్సీ తాతామధు గారు, ఎంపీ చామల కిరణ్, ఎవరి ఒపీనియన్స్ వాళ్ళు చెప్పారు. ఇలాంటి ఎమ్మెల్యేలను ఎంపీలను మీరు 100 మందిని చూస్తుంటారు ఇప్పటికీ. వాళ్ళ ఒపీనియన్ లో మీరు ఎంతవరకు ఏకీభవిస్తారు? ఒకటి. రెండోది, మనం మార్కులు ఇవ్వడం అని అంటే ప్రజల్లో ఉన్న ఒపీనియన్ ఏంటో చెప్పడమే. అది ప్రజలు ఎంతవరకు సంతృప్తి చెందారు, వాళ్ళు ఆనందంగా ఉన్నారా, బాధగా ఉన్నారా, నార్మల్ గా యావరేజ్ గా పాలన ఉందా అని చెప్పుకోవడానికే మార్కుల గురించి ప్రస్తావన ఇది. మీరు గోనె ప్రకాష్ రావుగా ఈ ప్రభుత్వ పాలన ఎలా చూస్తారు, వీళ్ళ అభిప్రాయాలు ఎలా తీసుకుంటున్నారు, ఎన్ని మార్కులు ఈ ప్రభుత్వానికి ఏడాది పాలనకి మీరు ఇస్తారు? సార్, మార్కులు అనే దాని మీదనే మీరు పాయింట్అవుట్ చేస్తున్నారు. మార్కులు అనేది నేను కొన్ని వందలతో మాట్లాడినాను. మీకు కావాలంటే నా షీట్ చూడండి. కరెక్ట్. కాంగ్రెస్ శాసనసభలతో, కాంగ్రెస్ లో ఉండే చేరిన మున్సిపల్ ఉన్నారా, ఇప్పుడు కొంత టర్మ్ ఉన్నది, మొన్నటి వరకు జడ్పీటీసీ ఉన్నది, హండ్రెడ్స్ ఆఫ్ పీపుల్తో మాట్లాడాను నేను. 24 గంటలు అదే పని. కానీ ఈ మధ్య కాలంలో వెళ్తుండి లైట్గా నేను ఎడ్ చేశాను. ఐఎమ్ గోయింగ్ టు నాకుండే అభిప్రాయము. కొన్ని సర్వేలు వచ్చాయి, ఇంకా సర్వేలు ఏదైతుందో నేను చేయించాలనే ఉద్దేశంతో డయల్మాలో ఉన్నాను. ఇంకొక 1 మంత్. ఒకటి, ఈ రోజు ఏదైతుందో కాంగ్రెస్ డిఫెన్స్లు పట్టు. ఈ రోజు కాంగ్రెస్ తక్క భజన చేస్తున్నది. ఏమంటున్నాడు కేసీఆర్ గారు? ఏమన్నాడు? 10 ఏళ్ళు 65 సంవత్సరాల పైన అభివృద్ధిని మేము 10 ఏళ్ళలో చేసి చూపెట్టినామని చెప్పాడు. రేవంత్ రెడ్డి గారు ఏమంటున్నారు? ఈ 10 ఏళ్ళ పాలన కంటే మేము అభివృద్ధి 1 yearలో చేసినామంటున్నారు. అంటే 77 సంవత్సరాల కంటే ఎక్కువ చేసినారంటే కదా. ఈ భజన తప్పితే ఈరోజు తాతామధు గారు చెప్తున్నారు మేనిఫెస్టో చేసినప్పుడు తెలియదని. అయ్యా, నువ్వు మొన్న వచ్చిన ఎన్ఆర్ఐగా నేను విమర్శించడం లేదు. 2014లో కేసీఆర్ గారు ఏం చెప్పారు? ప్లానింగ్ కమిషన్ మెంబర్లు, నిపుణులు, ఐఏఎస్లు, ఐపీఎస్లు కొన్ని నెలల తరబడి చర్చించి ఫైనాన్స్ నిపుణులతో
సాధ్యమైన హామీలే నేను ఇస్తున్నా చెప్పి 3 ముఖ్యమైన హామీలు ఇచ్చాడు. ఒకటి, గిరిజనులకు దళితులకు 3 ఎకరాలు, ఏమి లేని వారికి 3 ఎకరాలు, 1 ఎకరం ఉంటే 2 ఉంటే 1 ఇస్తా అని చెప్పాడు. ఎంతమందికి ఇస్తా అని చెప్పాల. అలాగే 103 నియోజకవర్గాల్లో ప్రచారం చేసి 119లో ప్రతి నియోజకవర్గానికి మొదటి విడత, ఇవన్నీ రికార్డులో ప్రింట్లో ఉన్నాయి, సీడీలు ఉన్నాయి. ఎప్పుడన్నా చర్చ పెట్టండి, మధు గారిని కానీ టీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ కానీ. ఇది అటాక్ చేయడం లేదు కాంగ్రెస్. 14లో ఏంది 3 హామీలు. ఒకటి, గొర్రెక్కడ ఉంటుంది, బర్రెక్కడ ఉంటుంది, అల్లుడెక్కడ ఉంటుంది, 2 బెడ్రూమ్ అని మొత్తం అసలు 1 గంటలో 10 సార్లు ఇచ్చారు అడ్వర్టైజ్మెంట్. అది మెయిన్ ముద్ద. అండ్ దళితుడి ముఖ్యమంత్రి అనేది పక్కకు పెట్టండి సార్, హామీలు ప్రజలకు లాభం జరిగింది, ముఖ్యమంత్రి అంటూ ఒకరికి జరుగుతుంది లాభం. అది 3వది ఏదైతుందో ప్రతి మండలానికి ఒక అద్భుతమైన స్కూలు, 25 ఎకరాల్లో విత్ స్విమ్మింగ్ పూల్, కోటేశ్వర్ నుంచి కూలివాడు కూడా ఒకటే రూమ్ లో ఉండాలి స్కూల్, ప్రతి మండల హెడ్ క్వార్టర్ తో. దళితులకు అనేది ఎంతమందికి ఇచ్చిండు? 16,000 ఎకరాలు చిల్లర ఇచ్చిండు, కొన్ని 100 మందికే దొరికింది. అయిపోయింది. 2 బెడ్రూమ్ అనేది అడవికే. మొదటి విడత 3.5 లక్షలతో మీరు మేనిఫెస్టో 3.5 lakhs ఓన్లీ 2 బెడ్రూమ్ కి అవుతుంది అని చెప్పి. నిజామాబాద్ వచ్చే వరకు వాళ్ళ బిడ్డ కాన్స్టిట్యూన్సీ వచ్చి చెప్పిండు, డిక్లేర్ చేసిండు 5 lakhs అర్బన్ కు సరిపోదన్నాడు. మొదటి విడత 5 రూరల్ కి ఇస్తా, 10 అర్బన్ కాన్స్టిట్యూన్సీకి ఇస్తాను. అలాగే వరంగల్ వినయ్ భాస్కర్ చెప్పిండు, భువనగిరి చెప్పిండు, పద్మారావు కాన్స్టిట్యూన్సీ చెప్పిండు. ఇవన్నీ నా దగ్గర రికార్డు ఉంది. ఇట్ ఈస్ ఆన్ ద రికార్డ్ ఆఫ్ ప్రింట్ దగ్గర. ఆయన బైట్స్ నా దగ్గర ఉన్నాయి, నా దగ్గర బైట్స్ రికార్డు ఉన్నాయి. ఎక్కడ చేసిండండి? చేయలేదు కదా. దళిత గిరిజనులకు ఇవ్వలేదు కదా. 2 హామీలతోటే కదా అధికారం వచ్చింది. రైట్, ఓకే. ముందస్తు ఎన్నిక పోయిండు 1 year 18లో 2 కొత్త హామీలు ఇచ్చిండు. ఏమిచ్చిండు? ఒకటి, 1,00,000 రూపాయలు రుణమాఫీ, 1,00,000 రూపాయల వరకు ఎవరు ఉన్నారు రుణమాఫీ, అది చేయలే. నిరుద్యోగ వృత్తి 3,000, ఆ 2 చేయలే కదా. ఇది అటాక్ చేస్తలేరు, ఇది అటాక్ చేస్తలేరు. మేము మా రేవంత్ రెడ్డి ఎంత మంచిగా ఉన్నాడు, ఎంత మంచిగా చేస్తుండు పరిపాలన అని ఇది చెప్తున్నాడు. ఇక హెలిప్యాడ్లు 40 ప్రపోజల్స్ సార్, మీకు అథెంటిక్ ప్లాన్ కూడా చూపెడతారు. 40 హెలికాప్టర్. ఈ రోజు ఏ ముఖ్యమంత్రి అయినా ముఖ్యమంత్రి వాడిండి తప్పితే వాళ్ళ మంత్రులు వాడినండి ఎమర్జెన్సీ ఎంబడి ఉంటారు. ఇవాళ మొత్తం హెలికాప్టర్ తప్పితే ఇంకోటి లేదు. హెలిప్యాడ్ ఈ రాష్ట్రంలో దేశంలో ఎక్కడ ఉన్నాయన్న 40 హెలిప్యాడ్ తయారవుతుంది రంగం. రైట్, ఓకే. ఈ రోజు ఏదైతుందో భజన తప్పితే ఏది లేదు. ఇది సాధ్యమయ్యే హామీలు కాదనేది ఆయనకు తెలుసు. ఈ రోజు అప్పులు చేసాడు, మిగులుతో రాష్ట్రము ఏర్పడ్డది. అప్పులన్నీ చేసిండు, 7 లక్షలు చేసిండు. దేనికోసం చేసిండు? పప్పు బెల్లాలకే చేసిండు. గొర్రెలు బర్రెలు అధికారం ఎవరికి ఇవ్వలేదు, దళితుడికి ఇవ్వలేదు. వేరే సంగతి. దళితుడు అనేది ముఖ్యంగా ఈ రోజు కాంగ్రెస్ ప్రతి గ్రామ స్థాయిలో పెట్టొచ్చు కదా. మొదటి ముఖ్యమంత్రి దళితుడు, తలైన నరుకుంటా, నేను మియా బీబీ, నా కొడుకు బిడ్డ అమెరికాలో ఉన్నాడు, నేను కాపాల కుక్క వాచ్ దాగుంటా అని 2006 వరకు అరిగిపోయిన రికార్డు. అందుకే కేసీఆర్ దింపేశారు గోనె గారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి పాలన గురించి చెప్పండి. ఇప్పుడున్న హామీలు 420 మొత్తం టోటల్ 420. నిరుద్యోగ వృత్తి ఈ దేశంలో ఇప్పటి వరకు స్వాతంత్రం వచ్చిన ఎక్కడ ఇచ్చిందా? చెన్నారెడ్డి కూడా గారు కూడా 89లో చెప్పారు, ఎక్సర్సైజ్ జరిగిందా? కేసీఆర్ గారు చెప్పారు ఇంపాసిబుల్. నిరుద్యోగం అంటే 10th ఇంటర్మీడియట్ డిగ్రీ 10th ఇలా పీజీ డబుల్ పీజీ చేసిన ఆర్టిస్టుల కండక్టర్ దొరకదు. హైయెస్ట్ మార్క్స్ మేము 10th తీసుకుంటాం. నేను చైర్మన్ గా 2 ఏళ్ళు చేసిన. ఈ రోజు 10th ఇవ్వాలి, ఐటీఐ ఇవ్వాలి, ఇంజనీర్ అయ్యాలి, డాక్టర్ ఇవ్వాలి. ఇంపాసిబుల్, ఇంపాసిబుల్. దేని కేటగిరీ పెడతావు? ఇంపాసిబుల్. ఇప్పుడు రైతు రుణమాఫీ ఏమని చెప్పారు? ఎవరైనా కానీ రైతుకు రుణమాఫీ చేస్తాను కానీ ఒక సాచురేషన్ చెప్పలే కదా, ఎగబెట్టండి అని చెప్పి. ఈ రోజు ఏదైతుందో మేము 2 లక్షలు ఆధార్ కార్డు చూస్తున్నాము. అరే నీకు బాధ్యత పాస్బుక్ ఉంది, ఇలా రైతు బంధు ఉంది, ఏలే కదా 1 year అయిపోయింది కదా. సపోర్ట్ ప్రైజ్ అన్నావు కదా, మహిళలకు తులం బంగారం అన్నావు కదా, కళ్యాణ లక్ష్మి కదా, ఏది చేయాలి కదా. ఏది చేయాలి? ఏమి ఇచ్చినామంటే బస్సు ఏది ఏమైనా ఇది 10 ఏళ్ళైనా కూడా ఛాలెంజ్ అని చెప్తాను. ఈ మేనిఫెస్టో 420 నిరుద్యోగ వృత్తి. ప్రియాంక గాంధీ కంటే పెద్ద లీడర్ ఎవరన్నా అక్కడ చెప్పినావు కదా. ఆటో వాళ్ళకి చెప్పినావు కదా, ఆటో 1,00,000 ఆటోలు. ఇంపాసిబుల్ ఇది చేయడం. కానీ ఒకటి, ఒక నిరంకుశ పాలన పోయి ఆయన చెప్పాడు తాతమ్మది గారు, ప్రజాపాలన వచ్చిందా? 100%. ప్రజాస్వామ్యం ఉందా? కొంత అహంకారంగా పోతుండ్రు, ఎమ్మెల్యేలు అహంకారంగా పోతుండ్రు. ఒకటి మంచి వాళ్ళు చెప్పారు, అసలు పోలీసు వ్యవస్థ ఆయనే, మున్సిపల్ వ్యవస్థ ఆయనే. కోర్టులో మున్సిపల్ కమిషనర్ ఏం చెప్తారంటే వాళ్ళే కూలగొట్టుకుంటారు. రైట్, వాళ్ళే కూలగొట్టుకుంటారు. ఒక అతను కోర్టుకు పోయాడు సార్,
ఆ కుటుంబంలో 9 మంది. వెంకటస్వామి అని గౌడు, రామచంద్రని ఈనాడులో 34 సంవత్సరాలు రిపోర్టర్గా పనిచేసాడు. వాళ్ళ తమ్ముడు నాకు మిత్రుడు. మల్లికార్జున్ గారికి 68 నవంబర్ ఓఈ ఎలక్షన్లో లక్ష్మీనారాయణ గౌడ్ అని జనరల్ సెక్రటరీ కాలేజీలో ఉండి ఓటర్, ఎయిర్ ఫోర్స్లో పనిచేసాడు. 4 బ్రదర్స్ 5 సిస్టర్స్. ఒక అతను అడ్వకేట్, కోర్టుకు వెళ్ళి సార్. కోర్టు ఇది ఇంపార్టెంట్. కోర్టు స్టే చేస్తే సార్ కందకంద వేసిండు సార్, కందకంద వేసిండు. నిరంకుశ పాలన, దానివల్ల 5 నియోజకవర్గాలు ఎమ్మెల్యేలు పార్టీ లైన్ దాటి, అది తీర్మానం వల్లనే కావచ్చు, గడ్డం వినోద్ కావచ్చు, ఎమ్మెల్యే ఒక నియంత లెక్క చేస్తున్నారు. ఇక మనదే రాజ్యం అనేది అవుతుందో పోలీస్ కమిషనర్ సంతకం పెట్టుడే, ఎవరిని అరెస్ట్ చేయాలని సంగతి. ఇది సెట్ చేసుకోకపోతే ఈ రోజు ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉంది. 5 ఏళ్ళు మ్యాండేట్ ఇవ్వచ్చు. రేపు స్థానిక సంస్థల ఎన్నికల్లో చూడండి ఏం రిజల్ట్ ఉంటుందో. చాలా నెగటివ్ వచ్చే ఇంప్లిమెంట్ చేయరు కానీ నెగటివ్. వాళ్ళు టైం టేబుల్ ప్రకారం జనవరి అనౌన్స్ చేశారు, చేస్తే తీవ్రంగా వ్యతిరేకత. అందుబాటులోకి వచ్చినందుకు. ప్రభుత్వ పాలనపై చామల కిరణ్ సంతృప్తిగా ఒక్కనే కనిపిస్తున్నారు, మిగిలిన ముగ్గురు కూడా, హరీష్ గారు కానీ. సరే, తాతామాధు ప్రతిపక్షాలు, గోనె ప్రకాష్ గారు ఆయన కొంచెం న్యూట్రల్ పర్సన్, రాజకీయ విశ్లేషకులు కూడా, వారు కూడా అంత ప్రభుత్వ పాలన పట్ల అంత సానుకూలంగా లేరు. స్థానిక ఎన్నికల్లో లాగా నిరంకుశ పాలన లేదు, ఇప్పుడు కొంత లేదు అంటూనే అక్కడక్కడ కొంతమంది నిరంకుశంగా కంట్రోల్ చేయాలని కూడా సూచిస్తున్నారు. ఈ సూచనలు ప్రభుత్వం కూడా తీసుకోవాలని మనం కూడా కోరుకుందాం. ఖచ్చితంగా రైట్. అందరికీ టంటీ తరపున స్పెషల్ థ్యాంక్స్. అలాగే కీలకమైన హామీలకు సంబంధించి మహిళా సంక్షేమం ఏ ప్రభుత్వ హయాంలో జరగనట్టుగా మేము చేస్తున్నాము. మహిళలకి ఆల్రెడీ ఫ్రీ బస్ ఇచ్చాము, త్వరలో మహిళలకు సంబంధించి ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చుకుంటున్నాము. 500 రూపాయలకు గ్యాస్ సిలిండర్ అన్న పథకాన్ని కూడా మేము ఇంట్రడ్యూస్ చేశామని ఘనంగా రేవంత్ రెడ్డి సర్కార్ చెప్పుకుంటుంది. నిజంగా మహిళా సంక్షేమం సంబంధించి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు బేసిగానే ఉన్నాయా? ఇంకా ఏం చేయాలి? మహిళలు ఏమనుకుంటున్నారు? మీద పార్టీ నేతలు ఏమనుకుంటున్నారు? అధికార పార్టీ ఏం చెప్పబోతుంది మహిళా సంక్షేమం సంబంధించి?